అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గంలోని ఎస్ఎండిపి పార్టీ వ్యవస్థాపకులు యూనివర్స్ గారితో కలిసి ఉన్నాం. యూనివర్స్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మీ పార్టీ పేరు చెప్పండి సార్. ఎస్ఎండిపి దాని పేరు సైంటిఫిక్ మోడర్న్ డెమోక్రసీ, అంటే శాస్త్రీయ ఆధునిక ప్రజాస్వామ్యం. శాస్త్రీయ ఆధునిక ప్రజాస్వామ్యం దాని యొక్క పూర్తి పేరు తెలుగులో. అంటే దాని ఉద్దేశం ఏంటి సార్? శాస్త్రీయ ఆధునిక అన్నారు. అంటే దాని ఎందువల్ల పేరు పెట్టడం జరిగింది? శాస్త్రీయం లేనిది ఏముంది సార్ ఈ ప్రపంచంలో? శాస్త్రీయం లేనిది ఏమీ లేదు. మన జీవన విధానమే శాస్త్రీయం. కాబట్టి లైఫ్ ఈజ్ ద సైన్స్, సైన్స్ ఈజ్ ద లైఫ్. కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. ఎస్ఎండిపి ఎందుకు పెట్టామంటే ఎండిపి ఎందుకంటే మోడర్న్గా ఉండాలి, మోడర్న్గా ఉండాలి అనే దాని మీద. మోడర్న్గా ఉండాలంటే ఏమిటి? కొద్దిగా కొత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు శాస్త్రీయ అంటే ఓల్డ్ అని అర్థం. అవును. మోడర్న్ అంటే న్యూ అని అర్థం. మరి రెండు మీరు జాయిన్ చేయడానికి కారణం ఇప్పుడు అంటే ఓల్డ్ ప్రాసెస్ ఫాలో అవుతారా, కొత్తది ఏమైనా మీరు క్రియేట్ చేస్తారా? ఏ ఉద్దేశంతో మీరు ఆ పార్టీకి ఆ పేరు పెట్టారు? ఖచ్చితంగా ఈ పార్టీలో ఖచ్చితంగా మోడర్న్గానే ఉంటుంది. మోడర్న్ అంటే తర్వాత సబ్జెక్ట్లో నేను చెప్తాను. మోడర్న్గానే కంపల్సరీ ఉండవలసింది. ఈ పార్టీ యొక్క ఎస్ఎండిపి పెట్టిన ఇది ఏంటంటే యూనివర్సల్ లెవెల్లో పోవాలి. నాట్ ఓన్లీ అవర్ కంట్రీ, నాట్ ఓన్లీ అవర్ స్టేట్. అందుకే ఇంగ్లీష్లోని పెట్టడం జరిగింది. ఆధునిక ప్రజాస్వామ్యం అనే దాని మీద ఖచ్చితంగా దానిలో పెట్టడం జరిగింది. వరల్డ్ లెవెల్లో ఇది పోవాలా. ఎప్పుడు పెట్టారు సార్ ఈ పార్టీ మీరు? గత 3 నెలలు అవుతుందండి. 3 నెలలు పెట్టి మొత్తం స్టేట్ కూడా తిరిగాము. ఈ పార్టీ పెట్టడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే నేను చూసిన నా ఏజ్ ఇప్పుడు 62 దాడిపోయి 63 ఇయర్స్ అయింది. నేను సంపాదించుకోలే, లేకపోతే నేను నా ఒక మార్పు ఏం చెందింది సార్? నా జీవితంలో మార్పు ఎక్కడ ఉంది? మీరు ఇంతకుముందు ఏం చేసేవారు సార్? నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 91 బ్యాచ్ ఎస్ఐగా చేస్తూ రిటైర్డ్ అయ్యే మొన్న జనవరిలో డిఎస్పీగా రిటైర్డ్ అయ్యాను ఇక్కడ విజయనగరం. ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు డిఎస్పీగా చేశారు మీరు? నేను సుమారుగా 4.5 సంవత్సరాలు చేశాను. 5 సంవత్సరాలు డిఎస్పీగా చేశాను. ఈ పార్టీ పెట్టకముందు మీరు ప్రజలకు ఏమైనా చేసింది ఏమైనా ఉందా? ఏమైనా చేశారా? సహాయ కార్యక్రమాలు కానీ, లేదంటే ఏమైనా హెల్పింగ్ మీ ఏరియాలో ఏమైనా చేశారా? చెప్పండి. నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి సుమారుగా 23 సంవత్సరాల నుండి కంటిన్యూగా, అది బ్రేకింగ్ కాదు, కంటిన్యూగా. ఒకనొక టైంలో 2007లో మనకి కరువు వచ్చిందండి ఏజెన్సీలో. బియ్యం పంచిపెట్టడం కానీ, లేకపోతే మందులు పంచిపెట్టడం కానీ, మొక్కలు పంచిపెట్టడం కానీ, తర్వాత గాయిట్రిక్ ప్రాబ్లం మేము కంప్లీట్ చేసాం. గాయిట్రిక్ ప్రాబ్లం గురించి అయోడైజ్డ్ సాల్ట్ తీసుకెళ్ళి అక్కడ పంచిపెట్టడం కానీ, మొక్కలు పంచిపెట్టడం కానీ, తర్వాత స్టూడెంట్స్కి అన్ని స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కానీ, పుస్తకాలు పంపించడం, స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు కానీ, లేకపోతే తర్వాత ఈ యాంటీ కరప్షన్ మీద కూడాను చాలా పోస్టర్స్ అందించడం. ఎయిడ్స్కి అయితే 130,000 పుస్తకాలు పంచిపెట్టానండి. అంటే ఏజెన్సీలో ఇది ప్రాకింది అనుకోండి, చాలా ప్రమాదం అని ఒక దీక్ష మీద దాన్ని చేశాము. తర్వాత ఆర్టీఐ మీద కూడా అవేర్నెస్ చేసాం. అంటే నేను చేయనటువంటిది ఏది లేదని నేను అనుకుంటున్నాను. పర్యావరణాన్ని గురించి ఏదైనా సరే పబ్లిక్లో వెళ్తాం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. పబ్లిక్లో సంతలు ఉన్నాయి నాకు, కంపల్సరీ అక్కడికి వెళ్తాను. అందరికీ వెళ్ళాలి. గ్రామానికి వెళ్తాం. హెల్త్ మీద చాలా చెప్తా. హెల్త్ మీద విటమిన్స్ గురించి కానీ, లేకపోతే మినరల్స్ గురించి కానీ, తర్వాత ప్రోటీన్స్ గురించి కానీ ఖచ్చితంగా చెప్తా. చాలా నా ఒక పని చాలా చేశానండి. ప్రజలకి చాలా అది నాటుకొని పోయి ఉంది. అంటే మీరు వెళ్ళి మామూలుగా ఓరల్గా చెప్పడమా, లేదంటే మీటింగ్స్ లాగా పెట్టి చెప్తుంటారా? లేదు. సంతలో ఏమవుతుందంటే ప్రతి ప్లేస్కి వెళ్ళాలి మనం. ప్రతి ప్లేస్కి ఉంటారు. ఎందుకంటే అక్కడ కూర్చొని వాళ్ళు సామాన్లు కొనుక్కుంటారు. తర్వాత అక్కడ వస్తే అక్కడ కూర్చుంటారు, ఇది చేస్తుంటారు. తర్వాత దీంట్లో కూడా ఇప్పుడు సపోజ్ ఏజెన్సీ ఉంది, మా ఏరియా అంతా కూడా ఒరియాయే. ఇంకా దాటి హుకుంపేట దాటితే తెలుగు ఉంటుంది. ఇప్పుడు మీది అరకు నియోజకవర్గం. అరకులో ఒరియా మాట్లాడతారు. అంటే దేశీ ఒరియా అంటారు దాన్ని. దేశీ ఒరియా, కెనజైత్లాస్, కెనాసిత్లాస్ ఈ భాష ఉంటుంది. వాళ్ళకి ఆ భాషలోనే చెప్పాలా. దాని తర్వాత 3 భాషల్లో కూడా నేను చెప్తానంటే ఇంగ్లీష్,
ఇంగ్లీష్లో కూడా చెప్తాం. మీకు ఏ లాంగ్వేజ్ బాగా ఫ్లూయెంట్గా ఉంటుంది? ఫ్లూయెంట్ అంటే మేము ఇంట్లో కూడా మాట్లాడేది ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడతాం. ఇంగ్లీష్ మాట్లాడతాం. తర్వాత మీ మాతృభాష ఏంటండి? మాతృభాష ఒరియాయేనండి. ఒరియా మాతృభాష. అది కూడా స్క్రిప్టరీ లాంగ్వేజ్ కాదు. ఒరియా అంటే నాటు ఒరియా అంటాం కదా, లోకల్ లాంగ్వేజ్. లోకల్ లాంగ్వేజ్ అది మీ మాతృభాష. కానీ మీరు పార్టీ పెట్టింది ఇట ఆంధ్రప్రదేశ్లోనా పార్టీ పెట్టారు? నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి పార్టీ పెడుతున్నాం. అది ఇండియా లెవెల్లోనూ మూవ్ చేస్తాం. నేషనల్ పార్టీగా చేస్తాం. ఇది నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ. మీరు పార్టీ పెట్టడానికి గల కారణం చెప్పండి. పార్టీ పెట్టడానికి గల కారణం నా ఒక ఉన్నటువంటి ఈ ఎన్విరాన్మెంట్ అండి. నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ నాకు అలాగే చేసింది. నా 23 సంవత్సరాల్లో నేను చేసినప్పటికీ నేను అనుకున్నదే నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఏంటంటే, నేనేమో ఏదో కారులో వెళ్తున్నాను, లేకపోతే జీప్లో వెళ్తాను, లేకపోతే ఏదో హోందాగా ఉన్నాను. కనీసం ₹1 కూడా లేనటువంటి వాళ్ళు, టీ తాగడానికి కూడా లేనటువంటి వాళ్ళు, బట్టలు లేనటువంటి వాళ్ళు, ఇల్లు లేని, ఇవన్నీ కూడా చూసిన తర్వాత దీంట్లోనూ ఇంకో మార్గమే లేదు నాకు. నేను ఖచ్చితంగా పార్టీ పెడితే ప్రజాస్వామ్యంలోనే నా మాట వింటాను. లేకపోతే ఇంకా ఒక డిపార్ట్మెంట్స్ కానీ ఇవి కానీ వినరు కదా. కాబట్టి నేను పార్టీ ఖచ్చితంగా పెట్టాలా, దీంట్లో ఇంకో మార్గం నాకు లేదు. వీళ్ళకందరూ కూడా ఒక మంచి మార్గం ఇవ్వాలంటే, మంచి జీవితం ఇవ్వాలంటే నేను ఆ పని చేయాలా అని. ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ లేని పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నేనే ఏదో తింటున్నాను, లేకపోతే నేను బాగున్నానంటే కుదరదు నాకు. కాబట్టి నేను ఐ హావ్ టు గో ఇంటూ ద పబ్లిక్. అందరూ కాదు, అందరు భూమిలో, నేను చెప్తున్నా, భూమిలోనూ ఎవరు కూడా అరుక్కొని ఉండకూడదు. నా దృష్టిలో ఎవరు ఇల్లు లేకుండా ఉండకూడదు, ఎవరు జాబ్ లేకుండా ఉండకూడదండి. ఇది మామూలుగా నేను రావటంలే. ఐఎమ్ నాట్ ఆర్డినరీ మ్యాన్ టుడే. ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ ప్రామిసింగ్ పీపుల్, యూ బిలీవ్ టు మీ. నాకు చూడనటువంటి వాళ్ళు ఎవరు మీరు ఉండరు. 9 రాష్ట్రాల్లో తిరిగి ఉన్నాను. 9 రాష్ట్రాల్లో ఇప్పుడు తిరిగాను. 9 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాలు తిరిగానండి నేను. ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ కూడా తిరిగి నాది చాలా కాలం నుండి నేను తిరుగుతున్నాను. నా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పట్టుకొని ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది. ప్రజలంతా కూడా హర్షిస్తారు, ప్రజలందరూ కూడా ఆదరిస్తారని నాకు చాలా గాఢంగా నమ్మకం ఉంది. నా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్, నా ఒక థియరీ, నా ఒక డాక్ట్రిన్స్, అంతే. నా డాక్ట్రిన్స్ అంటాను నేను, నా ప్రిన్సిపల్స్ ఇది నాటుకోవాలా. సరే సార్, ఇప్పుడు మీరు పార్టీ పెట్టారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి. ఇన్ని పార్టీలు ఉంటుండగా మళ్ళీ మీ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి? మీ పార్టీ నిలదొక్కుకోగలదు అనుకుంటున్నారా? మా పార్టీ పెట్టడానికి ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఐడియాలజీ అండ్ దేర్ ప్రిన్సిపల్స్. అవును సార్, అవును. నా ఐడియాలజీ భిన్నంగా ఉండవచ్చు, లేకపోతే భిన్నంగా ఉంటుంది. కంపల్సరీ భిన్నంగా ఉంటుంది. నేను చెప్పాను, ఇప్పుడే ముందు చెప్పాను నేను. ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా అడుక్కున్న వాళ్ళు ఉండకూడదు అని చెప్పండి. చూసారా, నా ప్రిన్సిపల్స్ మెయిన్ అది. ఈవేళ నీకు నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు తమ్ముడు. లేకపోతే ప్రజలారా నా మాట వినండి, మీ దగ్గర వచ్చి మీరు బాగున్నారా అని చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి మనం అంతా కూడా మారుదాం, మన మనసును మార్చుకుందాం. మన SMD పార్టీ వస్తుంది. ఈ పార్టీ మీకు ఖచ్చితమైనటువంటి పని చేస్తుంది. దాంట్లో ఉన్న 2 ట్రాన్స్పరెన్సీ, ఇంకా దాంట్లో ఉన్న 2 విషయాలే లేదు. పారదర్శకత అంటే నెంబర్ 1 100-200% ఉండవలసిందే. ఈ పార్టీలో ఆశామాసి వాళ్ళు కూడా చోటు ఉండదు. ఏదో చేసుకుని వస్తానంటే కుదరదు. చాలా కష్టపడాలా, చాలా పని చేయాలా, ప్రజల్లోనూ మెప్పు పొందాలా, ప్రజలకి సేవ చేయాలా. సర్వీస్ టు పీపుల్ ఆర్డినరీ పని కాదు అది నా పార్టీలో. కాబట్టి ఐఎమ్ ఎంటైర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పార్టీస్. నేను రాబోయే రోజుల్లో కూడా ఛాలెంజ్ అని చెప్పను, కానీ నాకు చూసి నేర్చుకోవాలి. నా పార్టీకి చూసి నేర్చుకుంటారు. అందరూ ప్రజలు కూడా నా తరఫే, ఇంకా ఎవరు తరపు వెళ్ళరు. దాంట్లో నాకు చాలా గాఢమైనటువంటి నమ్మకం ఉంది. దిస్ ఇస్ నాట్ ఓవర్ ఎంతూసిజం, దిస్ ఇస్ మై కాన్ఫిడెన్స్, బికాస్ ఐఎమ్ గోయింగ్ ఇన్ దట్ సబ్జెక్ట్. వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్, ఐఎమ్ గోయింగ్ టు ద సబ్జెక్ట్. డెఫినెట్లీ ఇట్ వుడ్ బి సాల్వ్డ్, నో ప్రాబ్లం. దాంట్లోనూ 2 విషయాల్లో నేను వెనకాడను. మీరు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు,
ఒక ఐడియాలజీతో మేము ముందుకు వచ్చామండి. ఒక ఐడియాలజీతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. పార్టీ పెట్టడానికి కూడా కారణం అది. ఇందులో మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అంటున్నారు. ఏంటి మీ ఐడియాలజీ? నా ఐడియాలజీలో నమస్కారం ప్రజలారా, మీకు నేను ఇవాళ యూనివర్స్ని మీ బ్రదర్ అనుకోండి, మీ యొక్క ఓన్ హ్యూమన్ బీయింగ్ అనండి, మీ రిలేటివ్స్ అనండి. మీకు ఏ కష్టాలు ఉన్నా నేను తీర్చగలను. నాకు అంత నాలెడ్జ్ ఉంది, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అడ్మినిస్ట్రేషన్లో కూడా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఎక్కడ ఏమిటి అనేది నాకు తెలుసు. నేను డిపార్ట్మెంట్లో చేసేటప్పుడు కూడా నేను రివార్డులు పొంది ఉన్నాను. రివార్డులు అంటే పబ్లిక్ రెవెన్యూని ఆదా చేసిన దాంట్లో రివార్డు పొందాను. మామూలు రివార్డు కాదు నాన్న. పబ్లిక్ రెవెన్యూలో నా దగ్గర ఇవాళ చెప్తున్నా ప్రజలారా, నా దగ్గర అట్లీస్ట్ గవర్నమెంట్ ఫోన్ని మీరు మీ యొక్క సొంతం గురించి వాడడానికి కూడా లేదు నా దగ్గర. ఐఎమ్ వెరీ వెరీ హానెస్ట్ ఆఫీసర్. మీ దగ్గర మీ ముందు చెప్తున్నా, వెరీ వెరీ హానెస్ట్ ఆఫీసర్. మామూలు ఆఫీసర్ కాదు. నాకు డిపార్ట్మెంట్లో పెట్ లాగా చూశారు అంత పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా. ఓ యూనివర్స్, హౌ ఆర్ యూ ఆర్ ద వెరీ వెరీ జెంటిల్మ్యాన్ అని చాలా హానెస్ట్గా ఎవరి దగ్గర కూడా మంచినీళ్ళు తాగకుండా నేను సర్వీస్ చేశా. నా పని అంతే. నా పని నేను షుడ్ బి హానెస్ట్గా చేశారు. మీరు ఎంతకాలం అంటే మీరు జాబ్ చేసినటువంటి పీరియడ్ మొత్తం కూడా 35 ఇయర్స్ అబో చేశారు. మెయిన్ గా డీజీపీ ఆఫీస్ లో కూడా చేశాను. 1991 అన్నారు కదా. 91 నుండి నేను డీజీపీ ఆఫీస్ లో కూడా 2.5 సంవత్సరాలు చేశాను డీజీపీ గారి దగ్గర. ఒక్క రోజు కూడా ఆయన ఎస్ హౌ ఆర్ యూ యూనివర్స్, హౌ డూ యూ ఫీల్ అనేవాడు. చక్కగా నాకు ఆదరించారు. సో ఈ 35 ఇయర్స్ హానెస్ట్ గా చేశారు. చాలాను హానెస్ట్ గా. నా మనసు అంతే. మీ ఉద్యోగ రీత్యా, మీ ఉద్యోగం పెద్ద ఉద్యోగం, ఎస్ఐగా చేసామంటున్నారు, అలాగే డిఎస్పీగా ప్రమోట్ అయ్యామంటున్నారు. ఈ ఉద్యోగ రీత్యా ఇంత పెద్ద ఉద్యోగంలో ఉండి మీరు ప్రజలకి మీ ఉద్యోగం పరంగా ఏ రకంగా ఏమైనా సహాయాలు కానీ, ఈ రకంగా మీరు మీ యొక్క సహాయాన్ని ఏ రకంగా అందించారు? నా ఒక ఉద్యోగరీత్యా 100% కరెక్ట్ చేసినట్టు. ఎవరైనా సరే సెలక్షన్స్ టైంలో నా దగ్గరే అటెస్టేషన్కి వస్తారు. నా దగ్గరే అటెస్టేషన్ లేదా యూనివర్స్ ఉన్నారు, ఆయన దగ్గర నేను అటెస్టేషన్ చేసేవాడిని. సుమారుగా 550 మందిని జాబ్ ఆర్డర్ చేశానండి. 550 మందిని, 250 మందిని హోంగార్డ్స్ చేశాను. హోంగార్డ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇది చేసేటప్పుడు వింగ్లో విశాఖపట్నం సిటీలో ప్రసాద్ గారి టైంలో. ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు ఒక పీరియడ్ అది. ఆ టైం వచ్చింది నాకు. కాలేజ్కి వెళ్ళడం, వాళ్ళకి మా హైట్ గట్రా చూసుకోవడం, ఇవి చూసుకోవడం, వాళ్ళకి సపరేట్గా పిఓ దగ్గర కోచింగ్ ఇప్పించి వాళ్ళకి చేశానండి. ఒక ఇంట్లోని 2 కూడా అయిన వాళ్ళు ఉన్నారు జాబ్. నా మోటివేషన్ కూడా అలాగ ఉంటుంది. ఒకసారి వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి పుస్తకాలు అందించి వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా చూస్తాను. నేను ట్రైనింగ్ కాలేజీలో బాగా చేశాను. ట్రైనింగ్ కాలేజీలో నేను చేసే ఒక పీరియడ్లో వాళ్ళు ఎక్కడ కూడా మర్చిపోరు. నాట్ ఓన్లీ ట్రైనింగ్, వాళ్ళకి ఏంటంటే మోరల్ ఇష్యూస్ చాలా మటుకు చెప్పేవాడిని. దాని మీద చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఇంత సర్వీస్ చేసిన తర్వాత ఏజెన్సీలో కూడా నేను చాలా 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 సర్వీస్ చేసి ఉన్నాను సార్. చేసి ఉన్నానండి. గత 23 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నా కంటిన్యూ. అది ఇంకా ఒకటే అని కాదు. అయితే మీరు పార్టీ పెట్టారు, ఓకే. ఈ పార్టీలో మీ ఎయిమ్ ఏంటి? వాట్ ఆర్ యువర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్? నెంబర్ 1 ఏంటంటే సార్, ప్రజల ముందు నేను చెప్పాలి, మనకందరూ కూడా ఇప్పుడు మానవ ప్రపంచంలో మానవ జాతికి అతలాకుతలం చేస్తున్నటువంటి ఒక మెయిన్ కాజ్ ఏంటంటే ఈ కులం, మతం, తర్వాత ఈ జాతి వివక్షత ఉన్నాయి. ప్రపంచంతో జాతి వివక్షత కూడా ఉంది. మనకి కులం, మతం అనేది ఇది ఒక జాడిత్యం ఉంది. దీన్ని నేను నిర్మూలించాలనుకుంటున్నాను. నిర్మూలిస్తా పక్క. దాంట్లో 2 లేదు. ఫస్ట్ నేను ఇది అయిన వెంటనే దాని మీద పడతాం. ఈ మానవ జాతికి అది చాలా పొరపాటు. అది మీకు కులమత భేదాలు లేవు, సమస్య లేదండి. కులం అనేది లేదు, మతం అనేది కూడా లేదు. సో చెప్పమంటారు, నాకే లేదు. మేము వద్దు అని రాసి పెట్టేస్తాం. మా పిల్లలకి లేదు. నా పేరు అందుకే యూనివర్స్ పెట్టుకున్నా.
మా భార్య పేరు కాస్మిక్ రేస్, మా పెద్ద అబ్బాయి పేరు ఆక్సిజన్, మధ్య పేరు నైట్రోజన్, లాస్ట్ వాడు హైడ్రోజన్, హీలియం. నేను జనరల్గా ఉండాలి, ఫ్రీ ఫ్రమ్ దిస్ ఆల్ ద థింగ్స్. నేను అప్పుడే నేను చెప్పగలను, లేకపోతే నా ప్రజలకి ఏం చెప్తా చెప్పు. సో మీరు అన్ని కులాల్ని ఈక్వల్ ఒకటి చేస్తాను అంటున్నారు. ఒకటి అన్ని మతాలను కూడా ఒక ఇండియన్ సిటిజనే ఉంటదిస్తా. సాధ్యం వద్దంటారా? సాధ్యం అవని సాధ్యం అవడం నా తీరి నేను చెప్తాను నా ప్రజలకి. వాళ్ళు ఖచ్చితంగా దానికి యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ అయినప్పటికీ, వాళ్ళు ఒక థీరీస్ లోను కొంత ఉన్నప్పటికీ ఎవరు కూడా దీనికి లైక్ చేయరండి. మీరే కాదు, నేనే కాదు. ఏదో మ్యారేజ్ విషయంలోని వీటి విషయంలో వాళ్ళు ఏదో డిఫర్ అవ్వచ్చు, కానీ ఏ మనిషి కూడాను డిఫరెంట్ గా నేను జీవిస్తానని అనుకోరు సార్. అందరూ కలిసిపోయి జీవితం అనేది అనుకుంటాం. కాబట్టి దాంట్లో ఇంటి కొట్టేస్తాం ఇంతే. చాలాసార్లు మన సీఎం గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత మొన్న నిరాహార దీక్ష కూడా చేశాను విజయవాడలో. విజయవాడలో నిరాహార దీక్ష ఎంతమందితో చేశారండి? అది మా ఒక ఫ్రెండ్స్ తోనే చేసాం, ఒక 4-5 చేసాం. ఫస్ట్ నిరాహార దీక్ష ఎన్ని రోజులు చేశారండి? అది ఒక రోజు 6 నుండి ఈవినింగ్ 6 వరకు పర్మిషన్ తీసుకుని చేసుకున్నాము. వితౌట్ ఫుడ్ అండి. కుల మతాలు అనేది తీసేయండి, దాన్ని నిర్మూలించండి, లేకపోతే తీసేయండి అని అబాలిష్ చేసాను అని వేసాం. అది అబాలిష్ చేసేయండి. ఎందుకు అది మనకి అవసరమా? ఏదో ఆ రోజుల్లో పెట్టుకున్నాం సార్. ఆ రోజుల్లో కాస్త ఇంత కులాలు మతాలు ఉండకూడదంటారా? ఏదో ఉంటుంది, వద్దు సార్. ఎందుకు మనుషుల మధ్య అది కొద్దిగా డిఫర్ చేస్తుంది, మన మధ్య కొద్దిగా షారోఫుల్ని తీసుకొస్తుంది. దానివల్ల మరి వేళ్ళుతో పాతుకుపోయింది ప్రతి మనిషికి. నా మతం, ఇది నా కులం, వేళ్ళుతో పాతుకుపోయింది. దీన్ని నిర్మూలించడం అంత సులభమైన విషయమా? ప్రతి ఒక్కరు మన చిన్న వాళ్ళే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఈవెందో మా కులం మా మతం అంటున్నారు. సో పెద్ద పోస్టుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా కుల మతాలు ప్రతి ఒక్కరు, మామూలు పేదవాడు అదే అంటున్నాడు, కోటీశ్వరుడు అదే అంటున్నాడు. సో ఇది బ్లడ్ లో, డిఎన్ఏలో ఉంది. కోర్స్ బయటికి అందరూ కలిసే ఉంటారు, అందరూ ఫ్రెండ్స్ ఉంటారు, ఓకే ఫ్రెండ్షిప్ పక్కన పెట్టండి. కానీ అక్కడ వరకు వచ్చేసరికి కులమతాలను చాలా మంది అన్నారు. దీనిని నిర్మూలించడం అంత ఈజీ విషయమా? ఇది జరిగే పనేనా? ఇది మీరు ఐడియాలజీగా తీసుకొని వస్తున్నారు లోపలికి, పార్టీ పెడుతున్నారు, ఇది జరిగే పనేనా? మీకు ఎంతవరకు నమ్మకం ఉంది? 23 సంవత్సరాల నుండి ఈ టాపిక్ మీద చాలా చేశాను నేను. ఈ టాపిక్ మీద ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ గా ఎక్కడ రాలేదండి. నేను సబాస్ ఇది చేద్దాం అనేవాళ్ళు వచ్చారు, లక్షల మంది, మామూలు కాదు, లక్షల మంది అండి. నేను చాలా 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 చేసేస్తాడు. మా ఈ రాష్ట్రం కాదు, 9 రాష్ట్రాలు కూడా ఇదే పట్టుకుని తిరిగా నేను. అబాలిష్ ద కాస్ట్ అండ్ రిలీజియన్. నంబర్ 2, భూమి జాతీయం చేయబడాలంటే భూమి ఎవరిది కాదు, అందరిది ఇది. 3వది సైంటిఫిక్ కల్చర్ ని మనం దేశం సరిహద్దులు కూడా చెరిపేద్దామనా? దేశం సరిహద్దు ఓన్లీ పర్పస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. ఒక్క పరిపాలన గురిండే మనం చేసుకున్నాం తప్ప దానికి ఇంకో రూపం లేదు. మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు, 2 ఉండే మనకి ఖండాలు. దానికి లౌరేసియా అండ్ పాఠశాల, ఈ 2 ఏమయ్యి 5 అయ్యి ఇప్పుడు ఖండాలు అయ్యాయి. అర్థమైందా? అలాగనిసి మనం విడిపోతామా? అంటే ఇక్కడ ఉన్నామండి, ఇక్కడ ఏదో జరగవచ్చు, ఇంకో ప్రదేశం అని బ్రతకాలి కదా, మనిషి బతకాలి కదా ప్రపంచంలో. నువ్వు రాకూడదు రావడం అంటే అది హ్యూమన్ రైట్స్ ఒప్పుకోదు, అది నేచరే ఒప్పుకోదు. మనం అంతా కూడా వెళ్ళి బ్రతకాలి. ప్రతి పశు పక్షాదులు కానీ లేకపోతే ఏదైనా జీవి అయినా సరే ఈ ప్రపంచంలో విస్తరింపబడి జీవించవలసిందే, ఇంకో మార్గం లేదు. వై డూ యూ ఫీల్ అబౌట్ దిస్ వన్? ఇది పెద్ద విషయమా? ఇది చెరిపేద్దాం. అందుకే మా దగ్గర థియరీలో డ్యూయల్ సిటిజన్ ఉంటుంది. డ్యూయల్ సిటిజన్ అంటే ఒకటేమో పుట్టుకతోని ఇక్కడ కంట్రీది ఉంటుంది, రెండవది ఇతర కంట్రీస్ కూడా ఉంటుంది. అడిగే అభ్యంతరం ఉండదు ఎక్కడ కూడా. అడ్మినిస్ట్రేషన్ పర్పస్ మీద నువ్వు చూసుకో, జనాలు కానీ ఇంతమంది కావాలి. కానీ హూ ఆర్ యూ టు సే మీ నాట్ కమ్ టు దిస్ కంట్రీ అండ్ నాట్ కమ్ టు దట్ వన్? కంట్రీస్ పక్కన పెట్టండి, మన కంట్రీలో ఉండేటువంటి మతాలు లేదా కులాల యొక్క భేదం, దాని గురించి మాట్లాడండి. ఖచ్చితంగా పోతుంది సార్, ఖచ్చితంగా పోతుంది. చూస్తారు కదా, రేపుకి ఎలక్షన్లో వస్తున్నాం కదా సార్, చూస్తారుగా అప్పుడు. అది వేరే ఇది వేరే సార్. దీనికి ఈ మతం కులం అనేది దేనికి ఉండాలని అనుకుంటున్నాం కాదు కదా. మన ట్రెడిషనల్ గా మనం మ్యారేజ్లు విశేషించుకొని ఇవి కానీ వేరే, అది
దానికి దీనికి ముడి ఎందుకు? నేచురల్గా మ్యారేజ్ చేసుకోవచ్చు. చాలా మంది ఉన్నారు, 170 కోట్ల మంది, అంటే 170 కోట్ల మంది ప్రపంచంలో ఏ కుల మతాలు లేని వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా బ్రతుకుతున్నారు కదా అందరితోనే కలిసిపోయి. 170 కోట్ల మంది అండి, అంటే 170 కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉన్నవారు. ఇప్పుడు చాలా మంది ఎక్కువైపోయారండి, ఎవరు ఇష్టపడరు దీనికి. వీళ్ళకి కుల మతాలు లేవు. లేవు, నాకే లేవు. మరి ఎందుకు? మేము అందరితో కలిసిపోయి బ్రతకటంలే. నేచర్కి లేదు, గాలికి లేదు, నీళ్ళకి లేదు, ఒకటే నేల, మనకెందుకు సరిగా ఉండాలా దానివల్ల? అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే, ఒక మతంకి సంబంధించినటువంటి అవును వ్యవహారాలు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరి మైండ్ ఒకలాగా ఉంటుంది. అవును. ఇంకో మతంకి వచ్చేసరికి వీళ్ళ మైండ్ ఇంకోలా ఉంటుంది. అవును. సో వీళ్ళకి మీరు మ్యారేజ్ చేశారనుకోండి, అవును, మీరు అందరినీ పెళ్లి చేసుకోవచ్చు అంటున్నారు. అవును. వీళ్ళకి మ్యారేజ్ చేస్తే అవును, వాడి మైండ్ ఒకలాగా ఉంటుంది, వీళ్ళ మైండ్ ఒకలాగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి జీవించలేరు. అంటే ప్రాక్టికల్ గా వాళ్ళు కలిసి జీవించడం కష్టం. ఇన్ కేస్ ఒక మతంలోంచి ఒక కులంలోంచి తీసుకున్న వాళ్ళిద్దరిని మ్యారేజ్ చేస్తుంటేనే కలిసి ఉండలేకపోతున్నారు. మీరు ఎక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడతో జాయిన్ చేస్తామంటున్నారు. వీళ్ళు కలిసి ఉండగలరా? ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా ఏనా? గ్లోబల్ ఇప్పుడు ఏంటంటే విశ్వం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా గ్లోబల్ విలేజ్ సార్. ఎవరు దీనికి పట్టించుకోరు అసలు. దీని విషయం పక్కన పెట్టేద్దాం. అసలు ఈ కులం మతం అనేది అవి ఉండడానికి లేదు, ఉండదు. రేపైనా పోవాల్సిందే, అది రేపైనా పోవాల్సిందే, ఎప్పటికైనా పోవాల్సిందే. దానికి ఉండడానికి ఎగ్జిస్టెన్స్ లేదు, మీ నేచర్లోనే లేదు, అది మీ ప్రకృతిలోనే లేదు. దాన్ని లేని దానికి మనం పెట్టుకొని గొడవ పడ్డం ఎందుకు సార్? పెద్దవాళ్ళు ఏదో చేశారు, దాని సంగతి వదిలేసేయండి, వాళ్ళకి మనం విమర్శించవద్దు. అప్పట్లో అవును, ఇప్పుడు అందరూ కూడా కలిసిపోయి బ్రతుకుతున్నాం, కలిసిపోయి బతుకుతాం. ఇప్పుడు అందరూ కూడా ఏం కాస్ట్ రిలీజన్ అనేది ఏం పట్టింపు లేదండి, పట్టింపు లేదు. ఎవరు వాళ్ళు కొద్దిగా ఆర్థోడాక్స్ గా ఉండి ఇవి చేసుకున్నారు, తప్పు. ప్రజలారా, తప్పు ఇది. మనం ఇంకా వద్దు, దాన్ని ఊసి జోలుకోవద్దు. దానివలన మనకు ఒరిగేది లేదు, తరిగేది లేదు, లేకపోతే ఏం బెనిఫిట్స్ కూడా లేవు. మనమంతా కూడా గాలి ఒకే గాలి పీలుస్తున్నాం, అర్థమైందా? ఒకే నీళ్లు తాగుతున్నాం, ఒకే ల్యాండ్ మీద నివసిస్తున్నాం, పక్కనే నివసిస్తున్నాం. ఏం సార్, మనం పీల్చే గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ పీలుస్తున్నాం. ఎక్కడికి వెళ్తుంది? వాతావరణం ఉంటే అందరు కూడా పీల్చుకుంటున్నాం కదా. ఎట్లా సపరేట్ చేసుకుంటాం? ఇవి సపరేట్ చేయగలమా? సపరేట్ చేయలేము. కాబట్టి ఐ హోప్ దట్ ప్రజలందరూ కూడా, నాకు ఎప్పుడు వరకు నేను తిరిగిన దాంట్లో ఎవ్వరు కూడా సబాస్ అనేవాళ్ళు తప్ప ఇంకోటి మార్గం లేదు. ఈ ఒక ఐడియాలజీని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. పక్కా సార్, పక్కా అయిపోతాయి. చెప్పిన వాళ్ళందరూ అచ్చే తక్కిన వాడికి నేను వాడికి ఓటేస్తారో లేదన్నా తెలియదు, కానీ నాకు మాత్రం 100% ఓటేసేస్తారు ప్రజలు. ఇప్పుడు మీ పార్టీ పెట్టారు, ఒక 3 నెలల ముందు పెట్టారు అంటున్నారు. ఎంతమంది ఉన్నారు మీ పార్టీలో? మా పార్టీలో నేను 23 సంవత్సరాలు తిరుగుతున్నాను కదా. నా పార్టీలో నేను తిరిగిన చోట లక్షల మంది అండి, లక్షల మంది. అసలు ఊ అంటే రెడీగా ఉన్నట్టు ఉన్నారు ప్రజలు. వీళ్ళందరూ మీకే ఓటేస్తారు పక్కా అండి. ఏం లేదు, నేను ఒక టీచర్ అనుకోండి, నేను టీచ్ చేసేది నా టీచింగ్ ప్రొఫెషన్ లాగా నేను వాళ్ళు టీచ్ చేస్తా, నా బాధ్యత అది. అరే బాబు, ఇదిగో మన దారి, ఈ దారిలో వెళ్దాం, శాశ్వతమైనటువంటి దారి ఇద్దాం. దీనికి శాశ్వతమైనటువంటి దారి మామూలు దారి కాదు, నాట్ టెంపరరీ థింగ్స్. శాశ్వతమైన దారి ఉంది. మనం శాశ్వతమైన దారి ఇప్పుడు కష్టపడి చేస్తేనే మన పిల్లలు భవిష్యత్తు ఆ దారిలో నడుచుకొని పోతాం. అయ్యా, మా పెద్దవాళ్ళు ఇలాగ చేశారు, మనమంతా కూడా ఒకటే, మన జీవన విధానం ఇది. మనకెవరు కూడా లేని వాళ్ళు కాబట్టి ఉండే లేవు, కలిసిపోయి బ్రతుకుతాం, ఆనందంతో బ్రతకాలగా ప్రపంచంలో. దానికి 100% నేను కష్టపడతా అమ్మా, కష్టపడతా. ప్రజలారా, మీరు ఆదరిస్తారు. నాకు 100% నాకు 100% కష్టపడతారు. మీరు 100% కష్టపడతారు, 100% నాకు ఓటేస్తారు, 100% నన్ను నమ్ముతారు. ఎందుకు? నా థియరీ ఎంత, నా పొజిషన్ ఎంత, నా ఒక కథ ఎంత, నా ఒక సిస్టమ్ అంతే. ఇంత బేసిక్స్తో వచ్చారు మీరు. అసలు మీరు ఎక్కడ అరకుకి సంబంధించిన వాళ్ళు కదా, మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పగలరా మాకు? మా ఫ్యామిలీ గురించి నేను ఖచ్చితంగా ప్రజలకి చెప్పాలా. నమస్కారం అండి. మా నాన్నగారు ముఠాదారిగా చేశారు. ముఠాదారి అంటే సొవ పంచాయతీ అని డుమ్రిగూడ మండలంలో ముఠాదారిగా చేశారు. సుమారుగా 35 సంవత్సరాలు సర్పంచ్ చేశారండి. సర్పంచ్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, పొలిటీషియన్స్. మీ నాన్నగారు ఆల్రెడీ సర్పంచ్ గా 35 సంవత్సరాలు ఏకాగ్రీయంగా. అప్పుడు ఏ ప్లేస్ లో అండి?
అది సొవ్వ పంచాయతీ అని SOVV సొవ్వ అని. అది ఒరిస్సాకి వస్తుందా? కాదు సార్, అది ఆంధ్రయే, బోర్డర్ లో ఉంటుంది. పెద్ద పంచాయతీ, అది మేజర్ పంచాయతీ. అప్పుడు ముఠాదారీలు వీళ్ళు. దాని తర్వాత లాంగ్వేజ్ ఏంటండి? లాంగ్వేజ్ ఒరియా సార్. అక్కడ లాంగ్వేజ్ ఒరియా, కానీ మన ఆంధ్రాకి వస్తుంది. ఆంధ్రాకి వస్తుంది. అది స్క్రిప్టరీ లాంగ్వేజ్ కాదు, మామూలు లోకల్ డైలెక్ట్. అది లోకల్ లాంగ్వేజ్ అది. దాని తర్వాత మా నాన్నగారు 35 years చేసిన తర్వాత మా అన్నయ్య చేశారండి ఒక 5 years. దాని తర్వాత మా తమ్ముడు వారి భార్య కూడా ఒక 5 years ఎంపీటీసీ చేసింది. దాని తర్వాత ఇప్పుడు మా తమ్ముడు భార్య, మా తమ్ముడు అంటే మా చిన్నాన్న వాళ్ళు కొడుకు భార్య, ఆమె ఏమో ఎంపీపీ చేస్తుంది. ఎంపీపీ ఇప్పుడు చేస్తుంది డుమ్రిగూడ మండలంలో. వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అదే. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మీ పార్టీలో మీరు కొంతమంది అభ్యర్థులను నించోబెడతారు, ఎంపీలు కానీ లేదంటే ఎమ్మెల్యేని కానీ నించోబెడతారు. ఎంతమంది అభ్యర్థులు నించోబెడతాం అనుకుంటున్నారు? మీ ఐడియా ఏమిటి? ఎంతమంది ఉన్నారు? దీన్ని సిచ్యువేషన్ని బట్టి మనం కొంత డిపెండ్ అయి ఉంటుంది సార్. అన్ని చోట్ల ఎవరు కూడా అన్ని చోట్లను మనం పోటీ చేస్తాం. 175 175, 174 ఉన్నాయి, 175 ఉన్నాయి కదా. దాంట్లో మనం ఖచ్చితంగా పోటీ చేయాలి. ఏజ్ పొలిటికల్ పార్టీ మనం పోటీ చేయాలా. సిచ్యువేషన్ని బట్టి మారుతుంటుందండి ఎప్పుడు కూడా. సర్కమ్స్టాన్సెస్ని బట్టి మనం ఏం చేస్తామంటే మార్చుకొని పోతుంటాం ఒక్కొక్క టైంలో. సో ఇఫ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ and we are feeling that a very good in this one sense, అప్పుడు ఏం చేస్తాం, పక్కాగా నిలబెట్టాలి. ఎందుకంటే ప్రజలు వాళ్ళ మైండ్లో ఏముంది అనేది ఓటు ద్వారా తెలియపరుస్తారు. నిలబెట్టి ఇదిగో నాన్న మన క్యాండిడేట్, ఈయనకు ఓటు వేద్దాం, ఇదిగో మీకు సర్వీస్ చేస్తా. ఇంకో కూడా చెప్పమంటారు సార్, ఇంకోటి ఉంది మా పార్టీలో. ఇవాళ చెప్తున్నా, ఏదో ఫౌండర్గా డబ్బులు ఇవ్వరు, డబ్బులు పుచ్చుకోరు, డబ్బులు అసలు పంచడమే ఉండదు, డబ్బులు వీళ్ళు సర్వీస్లో ఉంటే డబ్బులు తీసుకోవడం కూడా ఉండదు, రెండు ఉండదు. ప్యూర్గా ఉండాలి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఖచ్చితంగా అలాగే టీచ్ చేస్తాం. ఇది పర్మనెంట్ అంటే కొన్ని యుగాలకి దీనికి వెళ్ళాలి, కొన్ని యుగాలకి సరిపోవాలి, ఉండకూడదు. అది చాలా తప్పు. మనకి జీతం ఇస్తారు, ఎమ్మెల్యే ఉన్నారు జీతం ఇస్తారు, ఎంపీ అవుతారు జీతం ఇస్తున్నారు, మన జీతంతో సరిపెట్టుకోవాలి కదా సార్. తప్పు అది. ఏదో ఆశించుకుని చేసుకోవడం లేదు. నేను ప్రచారం చేశాను సార్ దీని గురించి, స్టేట్ మొత్తం కూడా ప్రచారం చేశారు. ఓటుకు డబ్బులు తీసుకోరాదు, ఓటుకు డబ్బులు పంచరాదని స్టేట్ మొత్తం చేశాను సార్. ఎలక్షన్ ముందు ప్రజలకు అవేర్నెస్ చేశా. ఓటుకు డబ్బులు పంచరాదు, ఓటుకు డబ్బులు తీసుకోరా, ఈ రెండు కూడా తప్పే థియరీలో. కాబట్టి అది నమ్ముతారంటారా ప్రజలు? పక్కా. ఎవరైతే నిజాయితీగా చేసేవాళ్ళు వాళ్ళకే నమ్ముతారు సార్. ఇంకోటి లేదు, వాళ్ళు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాము, లేకపోతే వీళ్ళు తీసుకుంటున్నారు మేమంటే మనం ఇస్తున్నాం అనేది అది మనం చెప్పుకోవడానికి ఏదో బాగుంటుంది. కానీ రేపొద్దున్న రియల్ దీంట్లో వచ్చేసరికి ఈయన పాపం ఏదో ఒక సప్పో చేసుకుని ఆయన కూడా ఇస్తారు. అంతే కదా సార్? ఆయన అప్పు చేసింది ఆయన కూడా అది తీర్చుకోవాలి. కాబట్టి ఈ థియరీ ఏంటి, ఈ ఫార్ములా ఏంటి? ప్రజలైనటువంటి మనమే అవినీతికి పాల్పడితే ఈ ప్రపంచంలో ఎవరు రక్షిస్తారండి? నో, దట్ ఫార్ములా ఈజ్ నాట్ కరెక్ట్, నథింగ్ ఎల్స్. దీంట్లో రెండు విషయాలే లేవు. అంటే డబ్బు తీసుకోవడము జరగదు, డబ్బు ఇవ్వడం కూడా జరగదు. నేను చెప్తున్నాను సార్, 6 నెలలకి సెట్ చేసేస్తాను ఇండియాని. 6 నెలలే, 6 months చాలు నాకు. అధికారం ఇస్తే 6 months కి 400 అబోవ్ ఇవ్వమనండి. 1-2 రాజ్యాంగ సవరణలు కూడా ఉన్నాయి, అవి చేసి పడేస్తాం. మరి బాగున్నట్టుగా సస్యశ్యామలం అయిపోద్దండి. ప్రపంచాన్ని సస్యశ్యామలం చేయడానికి వచ్చింది, మామూలు కాదు సార్. అమ్మ నాయన, ఈ 6 months లో మీరు దీన్ని సమూలంగా మార్చేస్తా. ఒకటే, యథా రాజా తథా ప్రజ. నేను మీ మీదనే ఉంటా అంటే అడ్మినిస్ట్రేషన్ చెప్పాను, నేను మీదనే ఉంటా, నా ప్రజలంతా అలాగే ఉంటారు. నేను చేసేందుకన్నా డిపార్ట్మెంట్ లో నేను డిఎస్పీగా చేసేటప్పుడు ఎవరు కూడా మంచినీళ్ళు తాగడం లేదు. ఎవరు కూడా తీసుకోరు, నువ్వు ఇచ్చినా తీసుకోరే.
అంతే, నా పద్ధతి అంతే, ఒకటే చెప్పేస్తాం, దిస్ ఈజ్ అవర్ పొజిషన్, వీ షుడ్ నాట్ ఆస్క్ ఎనీబడి ఎల్స్, వీఆర్ గెటింగ్ లాస్ సాలరీ. అమ్మా మెయిన్ గా ఎలక్షన్ వచ్చేటప్పుడు ఎవరు ఉన్నారంటే యూనివర్స్ ఉన్నారు సార్, మెయిన్ గా బుడతనపల్లి అక్కడ చాలా చాలా కొట్టుకుంటారట, నాకు పంపించేసేవాడు, ఏం లేదు సాఫ్గా చేసుకుని వచ్చేస్తాను అంతే. ఆయన మాట తీరేనా సార్, మాట తీరి 6 నెలలకి సాఫ్ట్ చేసేస్తా, 6 నెలలకి ఇండియా మారిపోతుంది. 6 నెలలకే మారిపోతుంది. ఏ రకంగా మారుస్తుంది? ఈ కులమత భేదాలు కూడా మీరు అసలు ఉండదు, ఎవరు మాట్లాడడానికి కూడా లేదండి. ఎందుకు మాట్లాడతారండి, ఎవరు అవసరం ఈ డబ్బు తీసుకోవడం ఇవ్వడం ఇది కూడా 6 నెలల్లో మార్చి అసలు అంటే ఒకటే వర్డ్ అంతే, ఇంకా ఒకటే, అయ్యా ఇదిగో మన పొజిషన్ ఇంతే, సో యూ హ్యావ్ టు గో అండ్ డూ యువర్ వర్క్. ఓకే, ఫ్రాంక్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. స్ట్రాటజీ మీ దగ్గర ఉందా? బలెట్ వాళ్ళకు ఉన్నారు పక్కా స్ట్రాటజీ. నేను ప్రజలారా ఇవాళ ఏదైతే చెప్తున్నానో అదే జరిగి తీరుతుంది, అదే నన్ను నమ్మండి. ఇంకా ఏమైనా ఎయిమ్స్ ఉన్నాయా మీకు? వాట్ ఆర్ యువర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ పార్టీ? నా ఒక ఎయిమ్స్లో ఒకటే అయింది, ఇంకా ఎయిమ్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే మన కుల మతాలు అనేది అయిపోయింది. రెండోది ఏంటంటే డబ్బు ఇవ్వకూడదు, డబ్బు తీసుకోవడానికి లేదు, అది తప్పు పని. ఇది మీ పార్టీ యొక్క రెండవది ఉంది, భూమిని జాతీయం చేస్తాం. భూమినే జాతీయం, ఎందుకంటే భూమి అనేది అందరిది. ఇది పుట్టబోయేవాడు అంతం వరకు మానవ జాతి అంతం అవ్వదు, భూమి అంతం కాదు. కాబట్టి దీన్ని జాతీయం చేస్తాం. జాతీయం చేసి అందరూ కూడా దానికి పని చేయాలా, దాంట్ నుండి మనం ఫలాలు పొందాలా. జాతీయం చేయడం అంటే ఎలా? జాతీయం చేయడం అంటే ఎవరి దగ్గర కూడా ఇండివిజువల్ గా ఉండదు. ఇప్పుడు నా పేరున ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, లేదంటే మీ పేరున ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, ఇది మొత్తం జాయిన్ చేసేస్తా. అంటే నేషనలైజేషన్ అంటే అదే. ఇప్పుడు ఈ 15 ఎకరాలు మన ఇద్దరిది అయితే అయిపోయింది. ఈ కార్యక్రమాలు చాలా మంది చేశారండి. వినోబా భావే గారు ప్రజల దగ్గర వచ్చి, అయ్యా మన దగ్గర ల్యాండ్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం కొంత డొనేట్ చేద్దామని చేశారు. అవుతే అది ఫెయిల్ అవుతుంది. ఎందుకు? సపోజ్ మీకు 10 ఎకరాలు ఉంది సార్, 2 పిల్లలు పుట్టారు, 5 ఎకరాలు మీరు పంచి పెట్టేశారు, వాళ్ళకు ఒక 2 పుట్టారనుకో, మీకు మిగిలింది ఏముండదు. కానీ అది థియరీ కాదు, అది కరెక్ట్ థియరీ కాదు. ల్యాండ్ నేషనలైజేషన్ అంటే ఒకటి దగ్గర, ప్రభుత్వం దగ్గర, ప్రజాస్వామ్యం ఇది. ముందు రాజుల కాలంలో ఎవరి దగ్గర ఉండేది? రాజుల దగ్గర ఉండేది. రైతుల దగ్గర వీళ్ళందరికీ చేసుకుని వాళ్ళు పంచుకొని తినేవాడు. లేకపోతే రాజుగారు చేసి ఎదుగురా మీకు ఇంత ఇంతండి పని. ఇక్కడ కూడా అంతే, అందరూ కూడా పని చేస్తాం, దానిలో లబ్ధి పొందుతాం. అంతా కూడా ఎక్విప్మెంట్స్ కానీ ఇవి కానీ అంతా కూడా గవర్నమెంట్ చూసుకుంటుందండి. మనం సింగిల్ అంటే మీరు బాగలేదనుకోండి, ఒకవేళ ఒంట్లో బాగాలేదు, మీ భూమి పండించుకోగలుగుతారా? లేదు కదా, కాదు, అది సిస్టమ్ కాదు. దీన్ని ల్యాండ్ నేషనలైజేషన్ కంపల్సరీ అవ్వవలసిందే. 2 విషయాలే లేవు దాంట్లోనే వస్తుంది. ఎందుకంటే ఇవాళ రియల్ ఎస్టేట్ అవి అని అయిపోయి తిండికి కరువు అయిపోయింది సార్. తిండి లేదు, అందుకే నేను ప్రచారం కూడా చేశాము, భూములు అమ్ముకోవద్దు, పంటలు పండించడమే ముద్దు అని ప్రచారం చేసింది నేనేమండి. ఇవాళ ఒకరోజు కూడా నేను ముందు రాలేదు, ఇవన్నీ కూడా అయిపోయాయి. అవి ఈ స్లోగన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇది పెట్టడం జరుగుతుంది. ల్యాండ్ నేషనలైజేషన్ కంపల్సరీ అవ్వాలా. ప్రపంచంలో నాట్ ఓన్లీ కంట్రీ అంటున్నాను, మనం ప్రపంచంలో కూడా జరగాలి. అది లేని వాళ్ళకు ఒక్క అడుగు కూడా భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు సార్. మరి ఎలాగా వాళ్ళ జీవితం ఏమిటి కథ? నాది అంటుంటాడు, ఈ భూమి అంట నాదే, నా కంట్రీ, నా ప్రపంచం అంటుంటాడు. ఏది? కనీసం షెల్టర్ లేదు, కనీసం ఇల్లు లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, కట్టుకోవడానికి ఉండడానికి ఇల్లు లేదు. ఇదేంటి సార్ ఇది? నో, దీన్ని అంతా మార్చేస్తాం, స్ట్రక్చరే మార్చేస్తాం సార్, పొలిటికల్ స్ట్రక్చర్. భూమి లేని వాళ్ళకి 1 ఎకరం భూమి ఇవ్వండి, వాడు పండించుకొని తింటాడు, అంతే తప్ప మీరు నేషనలైజ్ చేస్తాను అంటే జనాలు ఒప్పుకోరు. చెప్పింది సార్, ఇప్పుడు వరకు ఏమవుతుంది? నేను ఎంతో కష్టపడి 5 ఎకరాలు కొనుక్కున్నాను సార్. నాకు 1 ఎకరం అక్కడ 20 లక్షలు ఉంది, 5 ఎకరాలు ₹1 కోటి పెట్టి కొనుక్కున్నాను. ఇప్పుడు నా భూమిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తానంటే నేను ఒప్పుకోను కదా. చెప్పింది పెద్ద వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. నేను 5 ఎకరాలు ఓకే, ఇప్పుడు పెద్ద వేల ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయ్యా, వాళ్ళని తీసుకెళ్ళి నాకు ఇచ్చేయండి భూమి అంటే నాకు ఇస్తారా? ఓకే, దీంట్లో ఏమంటారు అంటే పెద్దలు కూడా అర్థం చేసుకోవాలి. నాట్ ఓన్లీ యు ఆర్ ది పీపుల్ ఇన్ ది వరల్డ్, మీరే జీవించాలా, మీరే తినాలని చూడకూడదు. నేనేం చేసే ఉద్దేశం మంచిదే, కానీ ఇది జరుగుతుంది అంటారా? ప్రాక్టికల్ గా జరుగుతుంది, కంపల్సరీ జరగాల, ఇంకో మార్గం లేదు సార్. నేనేం చేశాను, దీనికి
ఈ దీనికి నాది కొద్దిగా ఉంది నాకు ఏజెన్సీ ఏరియాలో. అది 3 సెంట్లు 4 సెంట్లు గవర్నమెంట్కి రాసి ఇచ్చారు. ఇచ్చాను. నేను ప్రాక్టికల్. ఇప్పుడు మీకు ఎలాంటి భూమి లేదు. అయితే కొంత సెంటు ఇప్పుడు నేషనలైజేషన్ అంటే నా భూమి ఇచ్చేస్తాను, నేను రెడీ. ఓకే, నా భూమి ఇచ్చేస్తాను. ఎందుకు నాకు చెప్పండి? నాకు గవర్నమెంట్ ఇచ్చే ఆధారం వచ్చి ఇదిగో నాయన నువ్వు ఇదిగో పని చేయి, ఇదిగో నీకు హ్యాపీగా బ్రతుకున్నప్పుడు నాకెందుకు ఈ స్ట్రగుల్ ఎందుకు? కాబట్టి పెద్దలైనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. అయ్యా దయచేసి మీరు దీర్ఘంగా ఆలోచన చేయండి. హూ ఇస్ ద కింగ్ హియర్? రేపొద్దున కింగ్ లేదు, ఏం లేదు కదా. సో మీరు దయచేసి మీరు దగ్గర ఉన్నటువంటి భూములు స్వచ్ఛందంగా ఇదిగో నేషనలైజేషన్ చేసేస్తున్నారనండి. అందరూ కూడా సుఖమయంతో బ్రతుకుతారు. కనీసం తిండి లేని వాళ్ళు ఉన్నారు సార్, కానీ అడుక్కునే వాళ్ళు ఉన్నారు. కనీసం రూపాయి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎలాగ మనం చేస్తాం? ఒక లెవెల్లో పెడతాం, లేకపోతే ఒక సమాజం ఎలాగ ఏర్పడుతుంది సార్? కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచన చేయండి. నా పిల్లలే అంటే ఏదో రోజు తరిగిపోతుంది సార్, అది ఉండడానికి లేదు. అందుకే ఇంత కాన్ఫ్లిక్ట్ వస్తుంది సమాజంలో. ఈ మధ్య నలిగిపోతున్నటువంటి ప్రజలు ఇది. నాకు ఏం కూడా లేదే, నా నాన్నగారు ఏంటి, నేను ఎక్కడ వాడినా నాకు ఏం కూడా ఒక అడుగు భూమి లేకుండా చేశారు. ఏంటి ఇది సమాజం అనే దాని మీద వస్తుంది. ఎందుకు అది అవసరం? నాకు 1000 ఎకరాలు ఉండి ఏం చేస్తాం? ఎందుకు? ఏదో ఆ పొట్ట గురిండే కదా. ఎందుకు? హ్యాపీగా బ్రతకడం. రండి నేషనలైజేషన్ చేసేద్దాం అందరూ కూడా. ఓకేనా? అందరూ కూడా నేషనలైజేషన్ చేసేద్దాం. దాంట్లో ఉన్న ఫలాలు మనం పొందుదాం. మనం అందరూ కూడా పని చేయాలి. మళ్ళా నేను ఇది ఇంట్లో కూర్చోండి అంటే కుదరదు. పని చేయాలి. ఏదో ఒకటి నీకు పని చెప్తాం. లాస్ట్ కి ప్రైవేటైజేషన్ అనేది ఉండకూడదు సార్ నా దగ్గర. నో ప్రైవేటైజేషన్. ఇది మిక్స్డ్ ఎకానమీ కావచ్చు, కానీ నో ప్రైవేటైజేషన్. మిక్స్డ్ ఎకానమీ ఏంటి? ఎవరో ఇతర కంట్రీస్ వాళ్ళు వస్తారు, ఏదో ఫ్యాక్టరీ పెడతారు, ఇవి అంతే. గవర్నమెంట్ డీలింగ్ కథ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు, అయిపోయాయి. అలాగని గవర్నమెంట్ దగ్గర నేషనలైజేషన్ అయిన తర్వాత వీళ్ళు ఇష్టాసారంగా చేయడానికి లేదు. మా దగ్గర ఇంకోటి ఉంది, సూత్రం ఉంది. ఆ సూత్రం చెప్పండి. అర్థమైందా? ఆ సూత్రం ఏంటంటే నాన్ పొలిటికల్ పార్టీ డెమోక్రసీ. పొలిటికల్ పార్టీస్ అనేది ఉండవు, డైరెక్ట్ డెమోక్రసీ వస్తుంది. డైరెక్ట్ డెమోక్రసీ. నువ్వు వెళ్తావు, ప్రజల దగ్గర ఓటు అడుగుతావు, గెలుచుకుంటావు. నీకు పార్టీ ఎందుకు? నెక్స్ట్ వస్తుంది టాపిక్ ఫ్యూచర్లో. ఎందుకు? ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎలక్షన్ చేయబడాలండి, యాక్ట్ అవ్వాలా. దాన్ని కూడా ప్రచారం చేశాను నేను. అంటే నాకు అంటే ఎలాగంటారు, ఇప్పుడు ఒక పార్టీ అంటే ఉండదు. పార్టీ అంటే లేదు. పార్టీలు ఎందుకు? నా పార్టీ పెట్టుకుని రండి, మీరే రండి. నీ ఇండివిజువల్ మీకు పోటీ చేయాలని ఉంది సార్. ఎవరి దగ్గర మీరు ఎందుకు బతుమాలుకోవాలా? వెళ్తారు, డైరెక్ట్ గా వెళ్తారు. ఎంపీగానే నువ్వు నిలబెట్టుకుంటారు, అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుని ఇచ్చేస్తారు. నీకు ఏదో సింబల్ ఇస్తారు, ఎలక్షన్ కమిషన్ వాడు 5 సంవత్సరాలకి. అంటే దానికి కొంత మార్పు చేర్పులు చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఎలా ఇస్తారు? మీరు ఎవరు పార్టీకి వెళ్ళి మీరు నమస్కారం పెట్టి చేసుకునే సమస్య లేదు కదా. డైరెక్ట్లీ విల్ గో టు పబ్లిక్ అండ్ విల్ ఆస్క్ ఓట్స్ అండ్ విల్ డూ సర్వీస్. దానికి ఎందుకు ఇవన్నీ? అంటే దానికి అన్నాను మీకు. అంటే మన రాజ్యాంగం ప్రకారం అందరు ఎమ్మెల్యేలు కలిపితేనే ఒక అందుకే చెప్పు, ఒక సీఎం అనేటువంటి వాడు మనకి ఎలక్ట్ చేయడం జరుగుతుంది. అందుకే సార్ నేను చెప్పేది, ఎప్పుడు డైరెక్ట్ డెమోక్రసీలో ఏముంటుంది, రీకాల్ పొజిషన్ లో కూడా ఉంటుంది. ఎప్పుడు సపోజ్ హీ ఈస్ నాట్ డూయింగ్ వెల్ అండ్ హీ విల్ బి నాట్ రిమోట్ అని చెప్పాం, బాబు నమస్కారం మీరు చేయలేకపోతున్నారు, ఇంకోటి చేస్తాం. ఓటు డైరెక్ట్ ఓటు దగ్గర అక్కడక్కడ ఓటు పెట్టుకుంటారు, అయిపోయే కథం అయిపోయాయి. ఎందుకు సార్ ఉండాలా? దానివల్ల కన్ఫ్లిక్ట్ వస్తుంది సార్. అది లాస్ట్ పాయింట్ నాది. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. మూడవది సైంటిఫిక్ గా మన కల్చర్ గా మనం డెవలప్ చేసుకోవాలి. జీవితం ఏంటి? సైంటిఫిక్ గా జీవిస్తున్నావు. నువ్వు ఏదో పాటించు, ఏం చేసుకో. పొద్దున్న లెగుస్తే ఏం ఆలోచన చేస్తాం? మన ఆలోచన విశ్వమే కదా సైన్స్ అనేది. విశ్వంలో ఉన్నటువంటి అన్నీ కూడా కలిపి దానికి మనం అనుగుణంగా చేసుకొని మన బ్రతుకైతే సైన్స్ అవుతుంది. సైన్స్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ బాడీ, అవర్ మైండ్, అవర్ థాట్. కాబట్టి మన జీవితం ఉంటే దాన్ని ఏం చేయాలి మనం? అందుకే కాన్స్టిట్యూషన్లో కూడా సైంటిఫిక్ టెంపర్ అని రాశారు. సైంటిఫిక్ టెంపర్ అది ఎప్పుడు కూడాను అది ప్రజ్వలిస్తున్నారు. ప్రోగ్రెసివ్, అది మామూలు కాదు. ఒకనొక టైంలో మనకేం ఉండేది బాడీలో, ఏం లేదు. ఎవల్యూషన్లో మారిపోయాంగా. ఇప్పుడేంటి చక్కగా ప్యాంట్ వేసుకుంటాం, షర్ట్ వేసుకుంటున్నాం, చక్కగా షెల్టర్లో ఉంటున్నాం, అంతేగా. కాబట్టి మారాలా మనుషులారా, మారుదాం. ఏంటంటే ఇది పెద్ద విచిత్రమా? మారుదాం. ఓకేనా? మనం అంతా సైన్స్ లో ఉన్నాం అంటున్నారు, అంతే. దేవుడితో సంబంధం లేదు.
ఆ పాయింట్కి వచ్చారా? దేవుడు అనే దాని మీద మనం చేస్తాం. మన పెద్దలకి ఏమనుకోవడం అంటే కాస్త కోస్తో మంచి చేసిన వాళ్ళకి అయ్యా దేవుడు లాగా కట్ట, అదొక పదం. అది ఒక పదం. వాళ్ళు అందరూ కూడా మా ఒక దృష్టిలో ఏంటంటే వాళ్ళు దే ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే వాళ్ళు ఏమిటి మనకి, వాళ్ళు మాకు పెద్దలు. వాళ్ళకి ఏమంటాం మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం. వాళ్ళు ఒక మన అన్నదమ్ములు అక్క చెల్లెలు. వాళ్ళకి మనం డినై చేయకూడదు. వాళ్ళు 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 ఒక థీరీలోనూ వాళ్ళు చేశారు. అది అనేసి వాళ్ళు వీళ్ళు అనేసి మనం నిందించారు, తప్పు. అది మన థీరీ మంది, మన థీరీ అంటే మన థీరీ అనేసి కాదు. వాళ్ళని మనం ఎలా గౌరవించాలంటే పెద్దలుగా గౌరవించి ఏమైనా ఉంది మంచి పని చేసి ఉన్నారు దాన్ని మనం తీసుకుందాం. ఆ టైంలోనూ చెడు పని చేసినా ఆ టైంలో కూడా చెడే, ఈ టైంలో కూడా చెడే సార్. చట్ట వ్యతిరేకం పని ఎవరు చేసినా అంతే, ఎప్పుడు చేసినా చెడే కదా. వాళ్ళకి ఎందుకు మనం ఇచ్చేసుకోవాలా? పెద్దలకి ఏమిటంటే మనం ఏంటారు దేవుడిలాగా ఎందుకంటే ఒక పదం అది. అంటే జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆర్గనైజర్, ఓ ఫర్ ఆర్గనైజర్, తర్వాత గాడ్ కదా డి ఫర్ సరే డిస్ట్రిబ్యూటర్. ఆయన పేరు డిస్ట్రిబ్యూటర్. జనరేట్ చేస్తారు, క్రియేట్ చేసేది వేరు, జనరేట్ చేసేది వేరు. జనరేట్ చేస్తారు, ఆపరేట్ చేస్తారు. దాంట్లోనూ అది ఆ పదంకి వచ్చినటువంటి అర్థం అది జీఓడి అంటాం. కానీ దానికి మనం అంతా కూడా ఈ పులిమేసి తన స్వార్థం గురించి నా స్వార్థం గురించి నేను ఏదో మలుచుకొని మన మనుగడ సాగిస్తున్నాం. కానీ సార్ ఎవరు కూడా భూ ప్రపంచంలో ఇదే థియరీ. ఆల్ దే ఆర్ ఎల్డర్స్, ఇఫ్ దే హ్యాడ్ డన్ మనకు తెలుస్తుంది సంథింగ్ దే హ్యాడ్ డన్, ఓకే ఇది మనకు పనికి వస్తుంది, రైట్, ఓకే తీసుకుందాం. కొంత చెడు పని చేసి ఉంటే స్వార్థం చేసి ఉన్నారనుకో, అది ఇప్పుడు పని చేయదు. ఐ డోంట్ గో ఇన్ దట్ డీటెయిల్స్. ఎందుకు వాళ్ళని మనం పెద్దలుగా మన సిస్టర్స్ బ్రదర్గా ట్రీట్ చేస్తాం మేము. మా దాంట్లో వాళ్ళకి గౌరవిస్తాం అంతవరకే. సో అన్నేచురల్ థింగ్స్ ఇప్పుడు కూడా అన్నేచురల్ థింగ్స్, అప్పుడు కూడా అన్నేచురల్, అప్పుడు కూడా బ్యాడ్ గుడ్ సార్. ఇప్పుడు కూడా సేమ్ ఆ ప్రజలు ఉన్నారు కదా, అదే ప్రజలు ఉన్నాం, మన ప్రజలు ఉన్నారు, అదే డిఎన్ఏ కదా. డిఎన్ఏ వేరేగా అని చెప్పవద్దు సార్. డిఎన్ఏ ఒకరికొకరికి డిఎన్ఏ సపరేట్ ఉంటుంది. మానవ జాతి అనేది ఒకటి. అందుకే హ్యూమన్ సఫిన్స్ అన్నారు. హ్యూమన్ సఫిన్స్ అంటే ఏమిటి? హ్యూమన్ సఫిన్స్ అంటే హోమో అంటే ఒకటే అని అర్థం. హోమో అంటే ఒకటే కదా. హోమో సఫిన్స్ యూనిక్ ఒకటే. దాని నుండి వచ్చినటువంటి వాళ్ళు మనం అంతా కూడా తెల్లగా నల్లగా వాతావరణంతో మనం మారవచ్చు ప్రపంచంలో. ఒకేసారి మనం అంతా కూడా స్ప్రెడ్ అవుట్ అయ్యి ప్రపంచం అంతా అవలే, ఒక కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే వీఆర్ ది వన్ ఫ్యామిలీ అంటారు ఎక్కడ వెళ్ళినా. అయితే మరి ఇన్ని ఇంతేనండి, ఇంకేమైనా ఉన్నాయా మీరు చెప్పాల్సింది? తర్వాత విశ్వజనీనమైనటువంటి మ్యారేజెస్ జరుగుతుంది. మా టైంలో చేయిస్తాం. విశ్వజనీనమైన విశ్వంలో ఎవరైనా ఎవరికి మ్యారేజ్ చేసుకోవచ్చు, దాన్ని గవర్నమెంట్ కల్పిస్తుంది. ఓకేనా? ఓన్లీ వన్ లాంగ్వేజ్ గురించి మేము మాట్లాడుతున్నాం. ఓన్లీ వన్ లాంగ్వేజ్. ఇప్పుడు మన ప్రపంచం అంతా ఓన్లీ వన్ లాంగ్వేజ్. ముందు ప్రపంచం గురించి కాదులేండి, మన కంట్రీ చూద్దాం. కంట్రీ అంతా ఒకటే లాంగ్వేజ్ ఉండాలి. చెప్పింది వింటారా? ఇవే మనం ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేసేది అదే నా అనే దాని మీద వచ్చేస్తున్నాం. ఎప్పుడు కూడా అదే నా అనే దాన్ని వచ్చేస్తాం. నాది లేకుండా ఎలాగా అని చెప్తుంటాం. అది కాదు సార్. వాళ్ళు ఇన్వెంట్ చేశారో ఇన్వెంట్ చేశారు కాదు సార్. ఎవరు ఇన్వెంట్ చేశారో పనికి వస్తుందా లేదా? ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఏంటి, సుమారుగా 30 వంతు ఆంగ్ల భాష మాట్లాడే వాళ్ళు ఉన్నాం. ఆంగ్ల భాష మాట్లాడకుండా మనం ఎక్కడ జీవిస్తాం? ఎక్కడ బయటికి వెళ్తే ఇక్కడ సపోజ్ ఐఎమ్ టాకింగ్ ఇన్ తెలుగు, ఇఫ్ ఐ గో అదర్ స్టేట్ ఐ కెనాట్ స్పీక్. ఆ లింక్ సబ్జెక్ట్ సార్. మీకు ఒరియాలోనూ ఒకటి చెప్పమంటారా? నాక్ అంటారు ఒరియాలోను, నోస్ అంటాం, మేస్ అంటాం, ముస్టాస్ అంటాం. దాంతో అంటే ఏమిటంటే దాంతో జా ఇలా కలిసి ఉంటాయి సార్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. నేను చెప్పమంటారా తెలుగులోను కూడా ఎన్నో పదాలు కలిసిన సార్ లాంగ్వేజ్ అది. దానికి ఆడుపోయాడు ఆడు మాట్లాడేటొద్దు, అది తప్పు. మనం ఏంటంటే ప్రపంచంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఆ ఒక ఫలితాలు పొందే ఒక లాంగ్వేజ్ ఏదో దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. దయచేసి ప్రజలారా దీని మీద మీరు డిఫర్ అవుతారేమో కానీ ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు మనలాంటి మనుషులు ఇక్కడ కూడా నివసిస్తున్నారు. మనకు కావాల్సింది ఏమిటి అంటే మనం చేద్దాం. ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ లెవెల్లో ఒక భాష ఉండాలి కదా సార్. అందరికీ కలిపే భాష ఒకటి ఉండాలి కదా. అదేమందా? నా భాష వేరు సార్, మీకు అర్థం కదా. ఎంఎస్ వంజీని అంటే మీకు అర్థం అవుతుందా? ఎంఎస్ వంజీని అంటే ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు ఏం అర్థం అవుతుంది? నాకు లిపి లేదే. లిపి లేని భాషలు ఎన్ని ఉన్నాయి? అదే వీటిలందరినీ ఒకే భాష కింద తీసుకు ఒక భాష అయింది అనుకో, ఒక భాష ఏది? ఆ ఒక భాష గురించి మీకు చెప్తాను. దయచేసి మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు ఉంది, మైండ్లో ఉంది.
మనం ఏమిటంటే అలవాటు పడిపోయి ఉన్నాం సార్. ఒక భాషలో అలవాటు పడిపోయి ఉండేసరికి ఇంకో భాష ఏదని చెప్పినా అదే ఇతరుల భాష ఎలాగాని చెప్తాం. ప్రతి భాషకి లిపి లేదు, ప్రతి భాష మాట్లాడలేం ప్రపంచంలో. అవును. మనకేమిటి తెలుగు ఉంది, మనం ఒకది. కానీ నాకు భాష లేదు సార్. నా లాంగ్వేజ్లో మాతృభాష అంటాం, దానికి లేదు సార్. మాతృభాష అంటే ఏమిటి సార్ నాకు అర్థం కాలే. మాతృభాష ఉంటుందా? ఏ ప్రదేశంలో ఉంటే ఆ భాష. ముందు కూడా అలాగే జరిగింది, అందుకే డిఫరెంట్ వచ్చేసింది. అవును. సపోజ్ యూ మ్యారీడ్ సమ్ అదర్ కంట్రీ గర్ల్, షీ విల్ లెర్న్ ఇంగ్లీష్, షీ విల్ లెర్న్ స్పానిష్, ఆ లాంగ్వేజ్ అవుతుంది. మ్యూ థియరీ, ఉప్పు థియరీ, ఓహియో థియరీ నుండి వచ్చినటువంటి ఇవి. అప్పుడు ఏం చేశాడు, నాడింగ్ చేశారు, ఇలా చేసేవాళ్ళు. దాని నుండి మనకు లారినెక్స్ అనే ఒక గ్లాండ్ ఉంది, దాని వల్ల మనకి లాంగ్వేజ్ వచ్చింది. లాంగ్వేజ్ రావడం అదర్ యానిమల్స్కి లేవు అది. సో వీ హ్యావ్ టు థింక్ పాజిటివ్లీ. ప్లీజ్ ప్రజలారా, పాజిటివ్గా మనం ఆలోచన చేద్దాం. ఎవరు కాంట్రవర్సీ లేదు, ఎవరు వ్యతిరేకం కాదు. అయితే ఏ భాష అనుకున్నారు మీరు? అందరికీ ఒకే భాష. ఇప్పుడు అధికమైనటువంటి భాష సార్, అధికమైనటువంటి భాష ఏమిటంటే ప్రపంచంలో మాట్లాడేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంగ్లీష్ ఉంది సార్. ఇంగ్లీష్ ఉంది, మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. దాంట్లో అంటే అది ప్రాబల్యంలో ఉంది. కోర్టు లాంగ్వేజ్ అదే, కంప్యూటర్ లాంగ్వేజ్, డిజిటల్ లాంగ్వేజ్ అదే అయి ఉంది సార్. ఇప్పుడు మార్చుకోవచ్చు, మనం పోటీ పడవచ్చు. నా లాంగ్వేజ్ రావాలా, రావాలి, ఏమిటి నువ్వు కథ అని చెప్పుకోవచ్చు. కానీ అవి అన్ని కూడాను మనకు పనికొచ్చేవి కావు సార్. ఎందుకు కొట్లాడుకోవడం దీని గురించి? లాంగ్వేజ్ ఉంది, వరల్డ్ లాంగ్వేజ్ ఉంది, 3 లాంగ్వేజ్లు. సపోజ్ మాకే తెలుగు నేర్పిస్తున్నారు, తెలుగు నేషనల్ లాంగ్వేజ్ ఏంటి? హిందీ ఉంది. मेरा भाषा क्या है? हिंदी है. हिंदी में तो बात कर सकते हो. ఓకే. సో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది. సో దీస్ ఆర్ ద మెయిన్ కదా. సో 1 లాంగ్వేజ్ ఎప్పుడు అవుతుంది మనకి వచ్చేటప్పటికి? ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మనకు కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మనం అందరం ఇంగ్లీష్ నేర్చుకుంటే మన భాష ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నారో ఈ భాష వ్యానిష్ అయిపోద్ది అంటారా? కంపల్సరీ వ్యానిష్ అయిపోతాయి. ఏ భాష ఉండకూడదు చెప్పండి. సపోజ్ మనకి థియరీలో, ఆంథ్రోపాలజీలో ఈ వర్క్ లేదనుకో, దీనికి ఇది అవుట్ అయిపోతుంది, ఉండదు. మా భాషకి లేదండి, ఇప్పుడు లిపిలే పోతుందా? మా సంస్కృతి పోయిందా? ఏది? కొన్ని పండుగలు కొత్తగా వచ్చేసాయి, మన కొత్త పండుగలు వచ్చాయి అనుకోండి, మేము పెట్టదలుచుకోండి. ఏంటి? సైన్స్ పండుగ సార్. వాళ్ళ సైన్స్ ఉంది కదా, దాంట్లో పెద్ద ఇవి కట్అవుట్స్ పిల్లలు గట్రా వచ్చి వాళ్ళకి చక్కగా చేస్తారు. దానివల్ల మనం ఏం నేర్చుకుంటాం. అది సైన్స్ పండుగ. అలాగే ఇంటర్నేషనల్ పీస్ డే ఉంది మనకి. అది ఎప్పుడు? సెప్టెంబర్ 21 ఉంది సార్. ఆ పండుగలు చేసుకుంటున్నాం మనం. ప్రపంచాన్ని మొత్తంగా మార్చుతున్నారు. ఆ పండుగ చేసుకుంటే అందరూ కూడా పీస్ఫుల్. పొద్దున లెగుస్తాం, అయ్యో బ్రదర్ హౌ ఆర్ యూ, ఫైన్, ఓకే. ఆ పీస్ ని మనం అందరు కూడా పంచుతాం. పీస్ అంటే ఏమిటి? శాంతి, సమాధానం. 3వది ఏమిటి? హ్యూమన్ సాలిడారిటీ. December 20th అండి. హ్యూమన్ సాలిడారిటీ అంటే ఏమిటి? అందరూ కూడా ఒకటే, అందరూ కూడా ఏకత్వం అంటారు దానికి. ఒకటే కాదు, ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వం కాదన్న, భిన్నత్వం మనం పెట్టుకున్నాం, ఏకత్వమే. యూనిక్నెస్. వీఆర్ వన్. ఎయిర్ ఈజ్ వన్, ఫైర్ ఈజ్ వన్, వాటర్ ఈజ్ వన్. అలాగే మనం కూడా ఒకటే సార్. ఈ సమాజం అంతా మారుతుంది సార్. మారాలా? ఇంకా మనుషులంతా ఒక్కటే. ఎందుకు డిఫరెంట్గా ఉండాలా ప్రజలారా? నా ఒక మీకు చెప్పే దాంట్లో వినండి ప్రజలారా. మీకు డిఫరెన్స్ అవుతుంటే డీప్గా ఆలోచన చేయండి. సోచో, దూర్ సే సోచో, థింక్ డీప్లీ అండ్ థింక్ వెరీ 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 లాంగ్ దిస్ వన్. ఫ్యూచర్ గురించి చూసుకోవాలి కదా సార్. ఫ్యూచర్లో ఉన్న మన జీవితం చెప్పండి. ఇప్పుడు వరకు ఏం ఆశించాం మనం? ఇప్పుడు వరకు ఏం సాధించాం? రేపొద్దున వచ్చేది ఏం సాధిస్తాం? త్రూ పాలిటిక్స్ కదా మనకు ఉంది. కాబట్టి డెమోక్రసీ ప్రకారంగా మనం పోవాలి. కాబట్టి మనం వచ్చాం. ఇదంతా పాలిటిక్స్ ద్వారానే సాధ్యం అవుతుంది. పక్కా సార్. చేంజ్ అయిపోతుంది సార్. ఎవరు కూడా డిఫరెన్స్గా బతకాలని ఎవరు అనుకోడు ప్రపంచంలో. మీరు అడగండి సార్, ఏమైనా సార్ అడగండి. ఇప్పుడు ఎన్ని భావాలు చెప్తున్నారు, ఇంతేనా మీ గోల్స్? ఇంతేనండి, ఇంకేమున్నాయా? చాలా ఉన్నాయి. అది రిఫార్మేషన్స్ లో వచ్చేస్తాయి. సరేనండి, ఇప్పుడు వరకు చెప్పారు కదా, ఇన్ని భావాలు చెప్పారు. ఇది డాక్ట్రిన్స్, ఇవి రిఫార్మేషన్స్ వేరు ఉంటాయి. రిఫార్మ్స్ సంస్కరణలు వేరు, మళ్ళీ వేరేగా ఉంటాయి. సంస్కరణలు చాలా ఉంటాయి.
రిఫార్మ్స్ అంటారు. రిఫార్మ్స్ అది. ఓకే, అది ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇన్ని కొత్త 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 ఐడియాలజీతో మీరు వచ్చారు. మీరు మొత్తం ఇంచుమించు ప్రపంచాన్ని ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించారు మీరు. ఈ భావాలు మీకు ఎప్పుడు కలిగాయి? ఎప్పటి నుంచి ఈ భావంలోకి మీరు వచ్చారు? ఏంటి మీరు అంటే మీరు జాబ్ చేస్తున్నప్పుడే వచ్చా ఈ భావాలు కలిగాయా, లేదంటే అంతకు ముందు నుంచి మీకున్న చిన్నప్పటి నుంచి ఉన్నాయా, లేదంటే ఈ మధ్యన వచ్చాయా? ఏంటి మీ భావం, ఈ భావోద్రేకానికి కారణం? బాగా ఉద్రేకం కాదు కానీ మనకి ఎప్పుడు అవుతాయి స్పర్శ ఎప్పుడు కలుగుతుంది అంటే బై టచింగ్, బై టేస్టింగ్, బై హియరింగ్ అనేది మనకు ఉన్నాయి కదా. దానివల్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మనకు కొంత వస్తుంది. అంటే ఆ ఒక అట్మాస్ఫియర్, ఆ ఒక ఎన్విరాన్మెంట్. సపోజ్ నేను వెళ్తుంటాను, పక్కన అడుక్కుంటున్నారు, ఏంది నాయన నేను ఎట్లా ఉన్నాను, పక్కన అడుక్కుంటున్నారు, ఏమైంది దీనికి అని ఆలోచన చేస్తాం. ఇది ఎప్పుడు జరిగింది మీకు? చిన్నప్పటి నుండి కూడా చిన్నప్పటి నుంచి మీకు చిన్నప్పటి నుండి జరుగుతుంది కదా సార్. తల్లిదండ్రులతోనే వెళ్తుంటాం, ఎక్కడో కూర్చొని అడుక్కుంటుంటారు, డాడీ ఏ ఊర్లో ఉండేవారండి? నేను సొవ విలేజ్ అని దుమ్మిరిగూడ మండలం సొవ విలేజ్ ఏజెన్సీ అండి. అక్కడ ఉండేవారు. అక్కడే మీ ఎడ్యుకేషన్? అక్కడ ఎడ్యుకేషన్ అక్కడ నుండి మా ఊర్లోనే ఫస్ట్ మాతోనే స్టార్ట్ చేశారు సార్, 5th స్టాండర్డ్ వరకు. చెప్పండి, మీ పర్సనల్ విషయాలు కూడా తెలుసుకుంటాం. రైట్. దాని తర్వాత మీకు తెలిసిన ప్రజలారా మీకు తెలియనటువంటి విషయం ఏముంది కానీ మా టైంలోనూ 70s అంత మాత్రమే చదువులు. ఎవరు వస్తారో ఆ ఇంటీరియర్ ప్లేస్లో వచ్చి చెప్పేవాళ్ళు కూడా ఉండేవారు కారు. ఏదో 100 కోటు అక్కడక్కడ ఒక స్కూల్స్ ఉండే, దూరభారం నుండి వచ్చేవాళ్ళు కావు. అంతా కూడా ఈ స్టడీస్ మీద అంత ఇది ఉండేది కాదు. స్టడీస్ చేయాలంటే పెద్దవాళ్ళు అవ్వాలంటే నేను కొంత చదివిన తర్వాత టౌన్ ఏరియాకి లేకపోతే రోడ్డు దగ్గర వచ్చిన తర్వాత నాకు తెలిసిందండి, ప్యాంట్ వేసుకోవాలా, కార్లు తిరుగుతున్నారేంటి వీళ్ళంతా, నేను ప్యాంట్ వేసుకోలేదేంటి అని అప్పుడు నాకు జ్ఞానం అంట. నేను ఇవాళ ఉంటే ఏం చేయాలా, చదువుకోవాలి, గట్టిగా చదువుకోవాలా, ఓహో అని చదువుకోండి. అప్పటికి మీరు ఏ క్లాస్? అప్పటికి నేను 6th క్లాస్లో మీకు జ్ఞానం. 6th దాటిన తర్వాత రోడ్డు మీద వచ్చాం. ఏదో ఒక భూ కైలాసం పిక్చర్ వచ్చిందండి అప్పుడు. ఆ భూ కైలాసం చూశానండి ఎండపల్లి వలసలు. చూసిన తర్వాత మా అక్కగారికి ఇక్కడే ఇచ్చాము, వైజాగ్ ఇచ్చాము. ఆయన ఏమో మా బావగారేమో రైల్వే డిపార్ట్మెంట్ చేస్తున్నారు. మేము చిన్నవాళ్ళండి ఇప్పుడు. ఇవన్నీ కూడా మా తమ్ముడితోనే వచ్చి చూసిన తర్వాత వీళ్ళకి అందరి చూసిన తర్వాత వీళ్ళేంటి ఇలాగున్నారు, నేనేంటి ఇలాగున్నాను, అసలు ఏం కథ, ఏమవుతుంది ఇది, ఓహో దీనికి అంత కారణం కూడా చదువా, కొద్దిగా చదువుకుంటే నేను కూడా వీళ్ళలాగా బాగా బ్రతుకుతానా, ఓహో అనేసి దాన్ని ఉంటే కొద్దిగా స్టార్ట్ చేసి అలాగలా కొద్దిగా అంచనా ఎదిగాము సార్. ఇప్పుడు ఎక్కడి వరకు మీరు చదివారు? నేను పీజీ వరకు చేశాను సార్. పీజీ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈ పోస్ట్ వచ్చింది. పీజీలో ఉంటుండగా వచ్చింది, పబ్లిక్ అడ్మిషన్ తీసుకోవాలి. అక్కడ మీరు డిగ్రీ ఎక్కడ చేశారండి? యూనివర్సిటీ ప్రైవేట్ చేశాను. యూనివర్సిటీ చేశాను. పీజీ కూడా అదే పీజీ కూడా ప్రైవేట్. ప్రైవేట్ మంచి ఒక తరుణ. డిగ్రీ ఎక్కడ చేశారు? డిగ్రీ అదే విశాఖపట్నం డిగ్రీ. విశాఖపట్నం ఓపెన్ ప్రైవేట్ గా ఓపెన్ చేశాను. మనకి ఒక మాట చెప్తాను, ఇవాళ ఇంట్లో కూర్చొని చదువుకునే భాగ్యం వచ్చిందండి మనకి. ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్. తర్వాత ఈ ఓపెన్ యూనివర్సిటీ లేకపోతే ఇవి వచ్చాయి సార్. మీరు ఏమి లేకుండా ఏమి ఒక్కటో తరగతులు చదవకుండా కూడా ఏమీ పాస్ అవ్వచ్చు, అవకాశం ఇచ్చారు. కాబట్టి దీని ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందారు సార్. ఇవాళ పెద్ద పెద్ద జాబ్ చేస్తున్నారు. స్టడీస్కి ఇవన్నీ కూడా రావాలని లేదు సార్ నా ఒక దృష్టిలో. ఏ యూనివర్సిటీ అండి అది? ఇది మన ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ యూనివర్సిటీ కాదు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను. టుడే ఐ కెన్ స్పీక్ 2-3 lakhs. మీరు పీజీ చేస్తుండగా మీకు ఎస్ఐ పోస్ట్ వచ్చిందండి. మీరు సెలెక్ట్ అయ్యారు 91లో వచ్చారు. అందులో జాయిన్ అయ్యారు. ఓకే, అక్కడి నుంచి మీరు ఏ ఏరియాలో మీరు పోస్టింగ్ చేశారు? నేను ఫస్ట్ గాను విశాఖపట్నం రూరల్లో చేశానండి. విశాఖపట్నం రూరల్. విశాఖపట్నం రూరల్ చేసిన తర్వాత విజయనగరం వచ్చండి. 1995లోను ఇక్కడ విజయనగరంలో వచ్చాను. 95లో విజయనగరం. 95 to 2003 అనుకో ఇక్కడే 2002 8 years ఇక్కడే చేశాను. 7 to 8 years. చెప్పుకోదలుచుకుంటే 10 మందిలో నేను ఒక్కడే సెలెక్ట్ అయినండి టీచింగ్ ప్రొఫెషన్ లో. ఇక పీటీసీ విజయనగరం ఒకడే సెలెక్ట్ అయినా. అప్పుడు బివి గోపాలరావు గారు ఉండి హీఈస్ ద బెస్ట్ అనేసి ఒక స్టిక్ పెట్టేశారు, నాకే తీసుకున్నాను. 10 మందికి సెలెక్ట్ అయిన నేను ఒకటి. దాని తర్వాత అయిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదో చిన్న రాజకీయాలతోనే నాకు, ఎందుకంటే మేము హానెస్ట్గా ఉన్నవాళ్ళు కాబట్టి ఉండనివ్వరు.
ఉండను. దాన్ని బట్టి నాకు ట్రాన్స్ఫర్ చేసింది, విశాఖపట్నం సిటీకి వెళ్ళిపోయా. మళ్ళీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిపోయా. ఓహో, అంతకుముందు రూరల్ చేశారు, ఇప్పుడు సిటీకి వెళ్ళా. విశాఖపట్నం సిటీలో నేను ప్రయత్నం కాదు సార్, ఇది నాకు ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు, ఆటోమేటిక్ చేసేస్తుంటారు. సో అక్కడికి వెళ్ళి 2011 వరకు అక్కడే ఇన్స్పెక్టర్ కూడా అక్కడే చేశాను. 2002 నుంచి 11 వరకు 11 వరకు అక్కడే చేశా. ప్రమోషన్ వరకు వచ్చే వరకు అక్కడే చేశాను. అప్పటి వరకు ఎస్ఐ గానే ఉన్నారు. ఎస్ఐ గానే ఉన్నాను. 2011 లో ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషన్ వచ్చింది. మా దాంట్లో మీకు ప్రజలకి కొంత తెలియనటువంటి విషయం ఏంటంటే, దీంట్లోనూ భాగాలు ఉన్నాయి. ఆర్మ్డ్ రిజర్వ్ ఉంది, ప్లస్ సివిల్ ఉంది. ఆర్మ్డ్ రిజర్వ్ పని కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, సివిల్ పని ఒకటి కూడా మీకు తెలిసిన విషయమే. సో దాంట్లో ఆర్మ్డ్ రిజర్వ్ లో నేను చేశా. ఎందుకంటే నాకు కొంత నా ఒక థీరీస్కి, నా ఒక ఫార్ములాస్కి, లేకపోతే నా ప్రిన్సిపల్స్కి కొంత నప్పవు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయక తప్పదు. ఎందుకు ముందు ఇది చేసుకోవాలనేసి నా ఒక ఎంచుకున్నాను అనమాట. కుటుంబాలు బాగుంటాయి, లేకపోతే మనం కుటుంబాలతోనే ఉంటాము, నా ఫ్యామిలీస్తోనే ఉంటాము. సో ఆర్మ్డ్ రిజర్వ్ అయితే నాకు ఫిట్ అనే దాని మీద నేను వెళ్ళలేదు, నేను ప్రయత్నం చేయలేదు, నాకు వద్దు అనేసాను. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు మనకి సాయిబాబు లాంటి వాళ్ళు అడిషనల్ రే నువ్వు నీ మైండ్కి నీకు తట్టదురా, ఎందుకంటే నీకు దీంట్లో పని చేయదు అది, కాబట్టి నువ్వు ఇది బెటర్ అనేసి నేను దీంట్లోనే కంటిన్యూ చేశా. డిఎస్పీ వరకు, అడిషనల్ ఎస్పీ వరకు అయ్యేవాడినే. కానీ కొంత ఒక హానెస్ట్ ఆఫీసర్స్కి ఉన్నటువంటి కొన్ని దీని మీద కొంత ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు మీరు 2011 లో ఎస్ఐ పోస్ట్ నుంచి ప్రమోట్ అయ్యారు, డిఎస్పీగా ప్రమోట్ అయ్యారు. 2011 నుంచి 2011 నుండి అర్థమైందండి. 2011 నుండి ఇన్స్పెక్టర్ అండి అది. 2011 నుండి 2001 వరకు 2011 నుంచి 19 వరకు 2011 నుండి అర్థమైందండి 2019 వరకు నేను ఇన్స్పెక్టర్ని. ఇన్స్పెక్టర్ 2011 సిటీ నుండి వచ్చాను ఇక్కడ, మళ్ళా పీటీస్కి వచ్చాను. 2011 ముందు 2011 ముందు నేను చెప్పింది జాగ్రత్త విన్నాడు సార్. నేను 91లోను విశాఖపట్నం రూరల్, 95లోను ఇక్కడ వచ్చానండి ఎస్ఐగా. 2002 వరకు ఇక్కడే చేశా, ఎస్ఐగా చేశారు. ఎస్ఐగా చేశాను. 2002 నుండి 2011 వరకు సిటీ, మళ్ళా విశాఖపట్నం సిటీ. 2011 నుండి మళ్ళీ పీటీస్కి వచ్చాను, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్. 2011 వచ్చి మళ్ళా 2000 మీద వచ్చారండి. 2011 లో అదే ప్రమోషన్, ఇన్స్పెక్టర్. 2002లో 2021లో నేను ప్రమోటెడ్ అయ్యి డిఎస్పీకి అయ్యి డైరెక్ట్ గా నాకు డీజీపీ ఆఫీస్ మంగళగిరిలో పనిచేశాను. చక్కగా నాకు చూశారు వీళ్ళంతా. 2021 నుంచి 2021 నుండి 2024 వరకు చేశా. 24 వరకు చేశాను. చేసిన తర్వాత మళ్ళా ఏం చేశారంటే, ఇక్కడ ఖాళీ అవుతే రాజేంద్ర రెడ్డి గారు సార్ మళ్ళీ విజయనగరం పంపించారు. ఇక్కడ రిటైర్ అయ్యారు. 2025 లో రిటైర్ అయ్యారు, జనవరి. చక్కగా నా టైంలోనూ చక్కగా అందరూ కూడా బాగా చూసుకున్నారు. నా పరిపాలన అంతా వేరేగా ఉంటుంది సార్. పరిపాలన ఏమిటంటే నేచురల్గా ఉంటుంది అంతే. దానికి హంగామా చేసుకుని అక్కర్లే, ఇదిగో నాన్న ఈ పని చేయి, ఓకే అయిపోయి కరెక్ట్ చేసి. మీరు మంగళగిరిలో ఉండేటప్పుడు 2021 అంటున్నారు. అవును, 21 to 24 వరకు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఉండేది. ఉండేది. మీకు మిమ్మల్ని అక్కడ బాగా చూసుకున్నారండి? అంటే ఎవరో మన డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. డిపార్ట్మెంటే అంటే మేము అండర్ ఎవరి దగ్గర ఉంటామంటే డీజీ దగ్గర ఉంటామండి. డీజీపీ దగ్గర, డీజీపీ గారి దగ్గర ఉంటాం. డీజీపీ గారు ఆయన ఉత్తర్వులు పాటించవలసిందే మనం, 100కి 100 రూపాయలు. ఏమైనా ఉంటే దగ్గర ఉంటాం, ఏమైనా ఉంటే మాట్లాడతాం, ఇవి చేసుకుంటాం. వాళ్ళు మమ్మల్ని ఏం అడగాలన్నా మనల్ని అడుగుతారు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని. అంత చక్కగా చేసాం సార్. అక్కడి నుంచి రిటైర్ అయ్యే ముందు మీరు మళ్ళీ సార్ చెప్పాం సార్, కొద్దిగా ఫ్యామిలీ ఉన్నారు. అంటే ఎక్కువగా మీరు చేసింది ఏంటంటే ఏరియాలో ఎక్కువ చేశారు. తర్వాత ప్రకాశంలో కూడా 16th నుండి 17th చేశానండి. 2016, 17 ప్రకాశం చేశాను. ప్రకాశం కూడా చక్కగా చూసుకున్నారు. మళ్ళీ 19 లో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. 16, 17 తర్వాత మళ్ళీ రూరల్ అండి. అంటే అన్ని కూడా సార్ట్ ఈ ఏరియాలో ఎప్పుడు చేయలేదు సార్? లేదు సార్, వెళ్ళలేదు. మీ ఏరియా అంటే ఉండడం అంతా ఇక్కడ. మరి ఇక్కడ ఉంటూ ఈ జాబ్స్ లో ఉంటూ మీ ఏరియాలో మీరు పట్టు ఎలా సాధించారు?
పట్టు సాధించడం ఏమో సార్, నాకు సెలవులు దొరుకుతాయి, పని చేసి కూడా సెలవులు దొరుకుతాయి, సెలవుల్లో వెళ్ళడం, సెలవుల్లో వెళ్ళడం, వాళ్ళని మోటివేట్ చేయడం కాదు సార్. బట్టలు పంచడం, విపరీతమైన బట్టలు, విపరీతమైన బియ్యం, విపరీతమైన బకెట్లు, విపరీతమైన మగ్గులు, విపరీతమైన రైటింగ్ ప్యాడ్స్, ఏం లేదు, ఒకటి అన్ని లేదు సార్. మొక్కలు పంచి పెట్టడం, మందులు తీసుకెళ్ళడం, గజ్జి మందులు తీసుకెళ్ళడం, పారాసెటమాల్స్, ఇవి అవి ఏది కాదండి కాదు, మోసుకుని వెళ్తాం, వాళ్ళకి ఇవ్వడం. నాకు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా నాకు మోటివేట్ చేశారు, ఇచ్చారు. అయ్యి సార్ నమస్కారం సార్, కొద్దిగా ఇవ్వండి సార్, మా ప్రజలు ఇలా ఉన్నారు, కమాన్ క్యారీ అని ఇచ్చేవారు. 5th బెటాలియన్ నుండి నాకు 12 బస్తాలు బియ్యం ఇచ్చారండి. ఇదంతా మీ ఊర్లో పంచిపెట్టారు? ఊర్లో కాదు, మొత్తం తిరిగి మండలంలో తిరుగుతారు. ఫ్రూట్స్ కానీ, ఏ విధంగా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది అనుకుని ఎవరికి అన్ని కూడా పంచిపెడతాం, అందరికి పంచిపెడతాం. అన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశానులే నేనే, మంచి ఏంటి అనేది ఇంట్రొడ్యూస్ చేశాను సార్. మీ పార్టీ పేరు, మీ పార్టీ జెండా చూపిస్తారా మాకేమైనా? ఒక్క నిమిషం. ఏ పార్టీ సార్? ఎస్ఎండిపి పార్టీ సార్. అంటే మీరు కూడా రాయబడి ఉంది చూసారా, సైంటిఫిక్ మోడర్న్ డెమోక్రసీ పార్టీ అని. మీ తెలుగులోనే నన్ను తర్జుమా చేస్తాను చూడండి. సైంటిఫిక్ అంటే ఏంటంటే శాస్త్రీయబద్ధమైనటువంటి, శాస్త్రీయబద్ధం, మన జీవితం శాస్త్రీయబద్ధం. దాని తర్వాత మోడర్న్, ఆధునికత. మోడర్న్ మ్యాన్ అనేది మనకి ఆంథ్రోపాలజీలో ఉంది. దాని తర్వాత డెమోక్రసీ ఉంది. డెమోక్రసీ అంటే మనకు ప్రజాస్వామ్య పార్టీ, శాస్త్రీయ ప్రజాస్వామ్య పార్టీ. ఎస్, ఇది వైజ్ఞానిక్. మోడర్న్ ఉంది కదా, దాన్ని కూడా హిందీలోనూ కూడా మనం తర్జుమా చేసుకోవచ్చు. ఆధునికే హిందీలో కూడా ఏంటంటే ఎస్ఎండిపి పార్టీ, ఎస్ఎండిపి అండి, ఎస్ఎండిపి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని పెట్టారు మీరు క్యాప్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హ్యూమన్ బీయింగ్ ఇన్ ది వరల్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే సార్. ఈ ప్రపంచాన్ని లేకపోతే ఈ విశ్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని తన దాన్ని కనుక మార్చుకుని బతుకుతున్నటువంటి మనిషికి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ యూనివర్స్ మన గుప్పెట్లో ఉందంటారా? అంతే కదా సార్. ఏ రాకెట్లు లాంచ్ చేసుకుని సూర్య చంద్ర నక్షత్రాలు తిరిగి భూపాతాళానికి వెళ్ళి అది కూడా తవ్వి తీసేసి అన్ని తిరిగి. సార్, ఈ రోజుల్లో మనిషి పూట గడవడమే కష్టమైన మనిషి ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు యూనివర్స్ హెల్ప్ చేయట్లేదు అంటారు? సార్, నా మట్టుకు అవుతే, నాకు తెలిసిన నాకు మట్టుకు అవుతే, నాకు కనిపించినట్టుగా నా వంతు సాయం చేస్తాను సార్. నా వంతు సాయం చేయడమే, దాంట్లో 2 విషయాలు లేవు. సాయం ఖచ్చితంగా చేస్తా ఏదో ఒక రూపంలో. అన్న ఇదంటే ఎన్నో కేసులు ఇలాగవుతాయి, ఎన్నో కేసులు కూడా డీల్ చేస్తుంటాయి. మాకు విశ్వం ఫౌండేషన్ ఒకటి ఉంది. విశ్వం ఫౌండేషన్లో చాలా మంది ఉన్నారు. విశ్వం ఫౌండేషన్ ఏంటంటే ఇవన్నీ కూడా విశ్వం ఫౌండేషన్ ఫౌండర్ కూడా నేనే. విశ్వం ఫౌండేషన్ ద్వారా పక్కాగాను చేస్తారు. పసిడి దగ్గర ఎలా చేయాలి సార్. సార్, అదే మీరేం చెప్పారంటే, ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతానండి, తిరిగి మొత్తం అంతా అభ్యర్థులను ఎన్నుకుంటూ వస్తాను, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నుకుంటూ వస్తాను, ఎవరైతే మంచిగా చేస్తున్నారో వాళ్ళని ఎన్నుకుంటూ వచ్చి వాళ్ళని నిలబెడతానండి, అలాగే ఎంపీ అభ్యర్థులను కూడా నిలబెడతామని అన్నారు. నిలబెట్టిన తర్వాత మీరేమన్నారంటే, ఎంతమంది మీరు గెలవడానికి అవకాశం ఉంది అని అంటే, మాకు ఎదురులేదండి. ఏమని చెప్పారు మీరు? మాది డిపాజిట్లు కూడా పక్కన ఉన్న వాళ్ళకి రావు అన్న కాన్ఫిడెన్స్తో మీరు చెప్పారు. దాని గురించి ఎందువల్ల డిపాజిట్ పక్క వాళ్ళకి డిపాజిట్లు రావు, మాదే మొత్తం అంతా మాదే అని అంటున్నారు కదా, ఏంటి మీ కాన్ఫిడెన్స్, ఏంటి మీ ఇది? అంటే దీంట్లో సార్ అడిగిన దాంట్లో దీనికి స్వార్థంగా కొంత కూడా మనం మాట్లాడుకోవచ్చు. కానీ అంటే నా పార్టీ పెట్టుకున్న తర్వాత నా పార్టీ ఇలాగవుతుంది నేను చెప్పను కాబట్టి విన్నింగ్ మనదే అంటే ప్రజలకి అవసరమైంది సార్. ప్రజలకి ఏమై అవసరం, ఇది అవసరం ఉంది, ఈ స్ట్రక్చర్ని మార్చాలా. ఈ స్ట్రక్చర్ని మార్చకపోతే ఎంత మనం ఇది చేసుకుని వెళ్ళినా షర్టు లేదు, షర్టు వేసుకుంటే కుదరదు సార్. షర్టు వేసుకోవడానికి తరీకా ఏమిటి, ఎక్కడ నుండి మూలం ఉంది? ల్యాండ్ నేషనలైజేషన్ అన్నదే. ల్యాండ్ నేషనలైజేషన్ దేనికి సార్? అందరికీ నాదనిష వస్తుంది, అందరికి నాకు లేదే భూమి లేదని చెప్పుకోవడానికి లేదు, అందరిది. కాబట్టి అందరూ పనిచేస్తాం, అందరూ పనిచేస్తారు. అర్థమైంది సార్? ఏ పాపం చేసేది సార్ ఆడుకోవడానికి ఈ సమాజంలో? నేనేమో 3 సార్లు పుట్టానా, 5 సార్లు ఏమైనా సరే ఆయన వేరుగా పుట్టారు, అదే తల్లి కడుపులో పుట్టాడు కదా. ఆడెందుకు అలాగ ఉండాలా, నేనెందుకు ఇట్లా ఉండాలా? ఇవన్నీ కూడా కొద్దిగా
చేద్దాం సార్, మార్పు చేద్దాం. ఓకే సార్, ఇన్ కేస్ మీరు అనుకున్నది మీ ఐడియాలజీ సక్సెస్ అయ్యి మీ ఎమ్మెల్యే అభ్యర్థులు సక్సెస్ అయ్యి మీ పార్టీ లీడ్లోకి వస్తే ఇన్ కేస్ మీరు ఏం చేస్తారు? ఈ రాష్ట్రానికి ఏం చేస్తారు? రాష్ట్రానిక ఫస్ట్ ఏమిటి, మనుషులకి వెల్ఫేర్ యాక్టివిటీస్ అవసరం కదా. వెల్ఫేర్ ఏమిటి వెల్ఫేర్ యాక్టివిటీస్? వాళ్ళకి జాబులు కల్పించాలా, వాళ్ళకి పని కనిపించాలా, ఓకేనా. చదువు దగ్గర వెళ్ళాలా. ఓల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏం చేయలేరు, ముస్లిం వాళ్ళు. అసలు సావడిల్లు కట్టేస్తాం సార్. దీంట్లో ఇంకోటి ఉంది, క్లస్టర్ హౌసెస్ అని. ఓకే, క్లస్టర్ హౌసెస్ నాట్ లెస్ దెన్ లాక్స్, 1 lakh ఇవి ఉండవు. డ్రైనేజ్ సిస్టమ్ ఏముంది, బాగుంది లేదుగా. దీని సిస్టమ్ మార్చాలా, డ్రైనేజ్ సిస్టమ్ ని. డ్రైనేజ్ సిస్టమ్ కాదు, ఇల్లులే 3 గదులు కానీ 4 గదులు కానీ ఉండాలి సార్. ఒక ఎదిగిన పాప ఉంది, ఎదిగిన పిల్లవాడు ఒక దగ్గర పడుకుంటారా? తల్లిదండ్రులు నాకు, వాళ్ళు ఎక్కడ పడుకుంటారు? నేనున్నాను, నా భార్య వద్ద ఎక్కడ పడుకుంటారు సార్? ఇదేంటి ఇది కాదు కదా. అమ్మ నాయన, క్లస్టర్ హౌసెస్ 1 లక్షకి ఒక తక్కువ ఉండదు. దాంట్లో మనం కట్టి దానికి అన్ని ప్రొవైడ్ చేస్తాం, అన్ని కూడా A to Z. ల్యాండ్ నేషనలైజేషన్ అక్కడ నుండి బయలుదేరుతుంది. పొద్దున్న లెగుస్తారు, వెళ్తారు, పని కట్టు. పని లేని వాళ్ళు ఎవరు ఉండకూడదు, చదువు లేని వాళ్ళు ఎవరు ఉండకూడదు. అందరికీ చదువు ఉండాలి, అందరికీ చదువు, అందరికి పని. పొద్దున్న లెగుస్తే ఆయన వెళ్ళిపోతారు. ఓల్డ్ పీపుల్ అండి, పని చెయ్యలేనటువంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు అది చేయిస్తాం. ఊరికే కూర్చోవడానికి లేదు, సపరేట్ షెల్టరే వాళ్ళది. ఎవరో చూసేవాళ్ళు లేరు అనుకో, సపరేట్ షెల్టర్ పెడతాం. ఓకే, ఆయనకి ఎవరు చూసేవాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ చూసుకుంటది చక్కగా. వాళ్ళకి షెల్టర్ జోను, ఓకే, వాళ్ళకి ఏ పని చేయగలుగుతా ఆ పని. అన్ని కూడా ప్రైవేటైజేషన్ ఉండదు సార్, అంతా గవర్నమెంటే. ఉండదు. కొన్ని మాత్రం కఠినమైనటువంటి నిర్ణయాలతో వస్తున్నాం. ప్రజలారా, మీరు ఆలోచన చేయండి. కొన్ని కఠినంగా ఉంటది, మీరు నచ్చవచ్చు, కొన్ని కఠినంగా ఉంటది, కానీ బాగుంటది. నేను వస్తే డెఫినెట్ గా డ్రగ్స్ గానీ మందు పదార్థాలు గానీ నువ్వు తాగు, ఏం చేసుకుంటుంటే అది నాకు సంబంధం లే, బ్యాన్ చేసేస్తా. బ్యానే, సమస్య లేదు, పూర్తిగా బ్యాన్ చేసి, పూర్తిగా బ్యాన్. కంట్రీలోనే సిగరెట్స్ గానీ, ఏముంటదండి, బెల్ట్ షాపులు గానీ, ఈ మందు షాపులు గానీ మొత్తం బ్యాన్ చేసి వద్దు. అది ఎందుకు అడగ హెల్త్ మళ్ళా హాస్పిటల్ కి నేనే తీసుకెళ్లాలా? హాస్పిటల్ మళ్ళీ ట్రీట్మెంట్, క్యాన్సర్ కొన్ని లక్షలు మీరే ఇవ్వాలి కదా. ఆధునీకరణ సార్, మరి ఏమి ఉండదు. స్వస్థమైనటువంటి మనిషిగా మారిపోతాడు. ఇది నా పొజిషన్, ఇది నా మై రెస్పాన్సిబిలిటీ. ఐ హావ్ టు దిస్ వర్క్ అండ్ అసడ్ వర్క్. రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు మీరు ఒక ఇంటి పెద్దలాగా. అంతే, ఏముంది సార్ దానికి. ఇదిగో ఎంతమంది ఓకే, ఈ షెల్టర్ చక్కగా చూసుకుంటారా, వాళ్ళు చూసుకుంటారు. గవర్నమెంట్ అంది చూసుకుంటారు, ఏముంది. ఇవన్నీ కూడా ప్రైవేట్ చేసి నా దగ్గర రండి, ఎందుకు సార్, ఏమో సార్. మీరు ఒక సరే, ఇప్పుడు మీకు పూర్తి మెజార్టీ వస్తే, ఇప్పుడు ఎంతో కొంత మీకు మెజార్టీ వచ్చింది, ఎంతో కొంతమంది ఎమ్మెల్యేలు మీ వాళ్ళు గెలిచారు, ఎంపీలు గెలిచారు. మీరు గెలిచిన తర్వాత ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మంచి పని మీరు మంచిగానే అడిగారు సార్. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీరు విని ఉంటారు ప్రజలారా, ఇప్పుడు చెప్పిన దాంట్లోనూ ఎవరైతే కలిసి వస్తారు, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఉన్న చూసి చెప్పానా, మళ్ళీ డీవియేట్ అవుతే నాకు అక్కర్లే. నేను గెలుస్తాను, ఇక ఏం చేస్తానో ప్రజలు డిసైడ్ చేసుకో. నా థియరీ అంటే నేను చెప్పే వరకే, అంతేగాని ఆయన ఎవరు చేసుకొని అటులాగి ఇటులాగే క్వశ్చన్ లేదు. యూ హ్యావ్ టు మెర్జ్ అంటే యూ హ్యావ్ టు థింక్ మై ఫార్ములా. అమ్మ నాయన, ఇది వచ్చేసి తర్వాత అక్కడ పోయి ఇవన్నీ వద్దు. దేని గురించి వచ్చాను, సర్వీస్ చేసిన అనుకోవచ్చామా, లేకపోతే సంపాదన చూస్తున్నా కాదే. అమ్మమ్మ అలా లేదు, నా పార్టీలో సంపాదన కోసం ఇంకా రావటం లేదు, సర్వీస్ కోసం వస్తున్నా. సర్వీస్ కోరండి. మీరు ఏ పార్టీ అప్పటికి మీ ఐడియాలజీకి ఇష్టపడుతుందో ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తాం. వాళ్ళు సపోర్ట్ చేయాలి, మనం సపోర్ట్ వాళ్ళు చేస్తాం. వాళ్ళు మనం వస్తాం, బాబు మీతో కలిసి పని చేద్దాం అనుకుంటాం. మీకు నచ్చింది అంటే మనం కాదంటామా? తప్పదు. నచ్చింది సార్, ఇదిగో 4 పాయింట్లు చెప్పారు మీరు, ఇది నాకు నచ్చింది అయ్యా, మీతో కలిసి పని చేస్తాం అనుకుంటున్నా అంటే కాదనకూడదు, అది తప్పే. అయితే మరొక క్వశ్చన్ అడుగుతాను మీకు. ఇన్ కేసు మీరు రేపు ఎలక్షన్లో నించిన తర్వాత బాగా పనిచేస్తారు, వర్క్ చేస్తారు, ఎమ్మెల్యేలు నించోబెడతారు, ఎంపీలు నించోబెడతారు, ఎంతో కొంత మీకు ఖర్చు అవుతుంది, నించున్నారు, ఎలక్షన్ జరిగింది. ఓకే, ఇన్ కేసు మీరు అనుకున్నటువంటి సీట్లు రాలేదు, ఓకే, ఈ పార్టీని
అలా ఆపేస్తారా? దీంట్లో విలీనం చేసేస్తారా? వదిలేసి వెళ్ళిపోతారా? సార్ ఇది ఎక్కడి నుండి పుట్టింది సార్? ఇది చాలా మన ఒక దీని నుండి మన ఒక ఈ యొక్క నేచర్ నుండి పుట్టింది ఇది. ఉమ్, మామూలుగా పోదు సార్ ఇది. ఉమ్, ఆహా, ఉమ్, ప్రజలకి మేము చెప్తాం, ప్రజలు దాన్ని వినవచ్చు, వినకపోతే ఒకసారి ఫస్ట్ వాళ్ళకి థాట్ రాకపోవచ్చు. అలాగే పెద్ద పెద్ద సైంటిస్టులను కూడా కొంచెం చంపేసినట్టు సమాజం ఉంది. ఉమ్, అర్థమైందండి? అంత బేగా అర్థం కాదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకేనా? అర్థం కాదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అది లైట్నింగ్ కండక్టర్ ని కనుక్కునేటప్పుడు ఈయనెవర్రా బాబు, దేవుడేమో శపిస్తే ఏమో పిడుగులు పడుతున్నాయి, నీవెవరా ఆపడానికి అంటే, బాబు మీకు దండం పెడతాం, మీరు చూడండి లేకపోతున్నాను. అన్ని చోట్ల ఇది అరేంజ్ చేశారు, ఒక బిల్డింగ్ లో అరేంజ్ చేసుకోలేదు ఈ లైట్నింగ్ కండక్టర్, లైట్నింగ్ రాడ్ అంటారు. ఉమ్, ఆ బిల్డింగ్ లోను ఇది పడింది, పిడుగు పడింది. పిడుగుపడింది. కాబట్టి మారాలనేది లేదు సార్. ఉమ్, ఈ పాయింట్ నేను అశోక్ గజపతి రాజు గారికి చెప్పిన చాలా కాలం క్రితం. ఆహా, సార్ లైటింగ్ కండక్టర్ కొద్దిగా ఇచ్చేది దాని పాయింట్ మీద ఇప్పుడు చేశారు. అక్కడక్కడ పిడుగులు పడుతున్నాయి కదా, ఉమ్, అక్కడ చూడండి మీ ప్లేస్ లో పిడుగులు పడతాయని చెప్తున్నారు. దట్ ఈజ్ మై కాన్సెప్ట్. ఉమ్, అమ్మ నాయన, ఉమ్. పార్టీ ఎలా ఉన్నా ముందుకు తీసుకెళ్తారు. పక్కా రెండు విషయాలే లేవు, మన తదనంతరం. అందుకే ఈ సైంటిఫిక్ అనేది కూడా పెట్టారు. ఉహు, ఇది మార్చకూడదు, ఉహు, ఉహు, మార్చడానికి లేదు, ఎవరు కూడా మార్చకూడదు. ఉహు, నా తదనంతరం ఎవరు క్యారీ అవుట్ చేస్తారో క్యారీ అవుట్ చేయరు, నాకు సంబంధం లే. ఉమ్, బట్ ఇన్ మై లైఫ్, ఇన్ మై సర్వీస్, దిస్ ఈజ్ మై మోటో, దిస్ ఈజ్ మై ప్లాన్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ ఎయిమ్స్, మై డ్రీమ్. నా ప్రజలు ఎలా కనిపించాలా, తేజస్తోని కనిపించాలా. ఎక్కడికి వెళ్ళినా అన్నా బాగున్నావా, అక్క బాగున్నావా, రా కొద్దిగా నీళ్ళు తాగిపో అనే సమాజం కావాలి సార్. ఇది ఇది సమాజంలో ఇప్పుడు వరకు ఏం ఆశించాము, ఏం చేసాం కాదు సార్. మారుదాం. మార్గం. ఓకే, సరే, బాగుంది సార్. ఆ, అయితే ఇప్పుడు మీరు ఏదో ఒక పార్టీ మీ ఐడియాలజీకి సూటబుల్ అయిన పార్టీకి సపోర్ట్ చేస్తామంటున్నారు. ఓకే, ఇప్పుడు మనకి మెయిన్ పార్టీస్ ఏవే ఉన్నాయి? టీడీపీ ఉంది, జనసేన, టీడీపీ, బీజేపీ, ఈ కూటమి ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది. ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తుంది, వాళ్ళ గురించి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. ఈ విషయానికి వస్తే సార్, ఉమ్, మీ యొక్క క్వశ్చన్కి నా ఒక ఆన్సర్ ఏంటంటే, ఉమ్, ఎవరు కూడా వాళ్ళ ఒక ఐడియాలజీ ప్రకారంగా, ఉమ్, వాళ్ళ ఒక థియరీ ప్రకారంగా, వాళ్ళ ఒక ప్రిన్సిపాల్ ప్రకారంగా పోతుంటారు సార్. ఉమ్, నువ్వు ఇది తప్పు చేసావని చెప్పడానికి నాకు లేదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళకు ఒక ప్లాన్, వితౌట్ ప్లాన్ దేర్ విల్ నాట్ బి ఎనీ సక్సెస్. వెరీ సక్సెస్. ఏ పార్టీ అనుకోండి, ఏదైనా అనుకోండి, వాళ్ళ ఒక ప్లాను, వాళ్ళ ఒక థియరీ వాళ్ళకంటే ఏదో ఒక ఉంటుంది, పక్కన ఉంటుంది, థియరీ ఉంటుంది. లేకపోతే అవదు, ప్రజల్లోనూ అది సక్సెస్ కావు. అవును. ఎందుకంటే ప్రాక్టికల్ ప్లస్ అక్కడ ఎగ్జిక్యూషన్ రెండు కూడా జరగాలి. ఓకే. సో వాళ్ళకి నేను ఐ డోంట్ బ్లేమ్, బట్ మై థియరీ సచ్. ఇది నా థియరీ, ఇది నా ప్లాన్, ఇది నా ఒక డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం. ఇది ఉమ్, ఈ సిద్ధాంతాన్ని ప్రకారంగా నేను పోతా, అవును, వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రకారంగా వాళ్ళు పోతారు. వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చాలా అనుభవిజ్ఞుడు. ఉమ్, వాళ్ళకి ఏదో మనం బ్లైండ్గా చెప్పి వాళ్ళకి మనం హర్ట్ చేయడం అనేది నా ఒక ఉద్దేశం కాదు. వాళ్ళ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు మీకు అనిపిస్తుంది? వాళ్ళ పరిపాలన వాళ్ళ ఒక థియరీస్ ప్రకారంగా, వాళ్ళ ఒక ప్రిన్సిపల్స్, లేకపోతే వాళ్ళ ఒక ఐడియాలజీ ప్రకారంగా పోతున్నారు సార్. ఉమ్, కాబట్టి నేను ఐ డోంట్ క్రిటిసైజ్ ఆన్ దట్. ఉమ్, ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్, అంటే వాళ్ళని విమర్శించను నేను. ఉమ్. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎలా ఉందండి? వైఎస్ఆర్సీపీ అది పరిపాలన బాగుందా, ఇది బాగుందా మీ ఉద్దేశం ప్రకారం? ఎవరు ఒక పరిపాలన విధానం వాళ్ళదే సార్. ఉహు, దీంట్లో కూడా ఇలాగ చేస్తేనే కరెక్ట్, ఇలాగ చేయకపోతే కరెక్ట్ కాదనేది మనం చెప్పను. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని ఆ గవర్నమెంట్ నడిపించే వాళ్ళు అంత సింపుల్ గా వాళ్ళు థింక్ చేయరు. ఉమ్, ఉమ్, నో నో నో, అది రాంగ్. ఉమ్, చాలా కరెక్ట్ గా థింక్ చేస్తారు. అయితే కొంత దాంట్లో అవకతవకలు జరగవచ్చు, లేకపోతే ఈయన చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోకపోయి ఇంకొకలాగా చేసుకోవచ్చు, ఉమ్, మార్చుకోవచ్చు. ఇప్పుడు పేర్లు మార్చుకుంటుంటాం, మార్చుకోవచ్చు. కానీ అల్టిమేట్గా యాజ్ ఫర్ మై పార్టీ తరఫున అవుతాయి. ఉమ్, అల్టిమేట్గా ఏమిటి, మనలాగే అందరూ కూడా హ్యాపీగా ఉండాలా అనేది కదా. అది మనలాగా అది స్వార్థం అనుకోండి, నిస్వార్థం అనుకోండి, నాకు తెలియదు. ఉమ్, కానీ కొంత నిస్వార్థం అంటే దానికి మీనింగ్ లేదు. ఉమ్, అదే నాలాగే వాళ్ళు కూడా ఉండాలా, ఉమ్. పొద్దున్న లేచి నాలాగే కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలా. అయితే ఇప్పుడు ఇప్పుడు ఉండేటువంటి పార్టీలు అన్నిటికంటే అతీతంగా ఉంటుంది అంటారు మీ పార్టీ?
పక్కా సార్ నేను చెప్పాను కదా, నేను ఫార్ములాస్ చెప్పాను. ఇది అతీతంగానే ఉంటుంది, అతీతంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారా, అర్థం చేసుకుంటారు, చాలా వండర్ జరిగిపోతారు. వండర్ పల్లెటూరు వాళ్ళకు ఉన్నారు, వండరే వండర్ఫుల్ జరగకపోతే ఇంకేమిటి సార్. ఉన్న వాళ్ళకి ఇల్లు ఉంది, చక్కగా వెళ్ళిపోతారు, చక్కగా డ్యూటీ చేస్తారు, చక్కగా వస్తారు, జీతం వాళ్ళకి వెళ్ళిపోతుంటది, అన్ని సర్వీసులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంటాయి. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు. తర్వాత అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈవెన్ దో మేకల కాస్ట్ అందరూ గవర్నమెంట్ జాబ్. ఇంకా ఎవ్వరు కూడా ప్రైవేటైజేషన్ లేదు. ఓహో. ఇంకోటి సరేలే, తర్వాత చేస్తాను, నా ఫార్ములాస్ ముందే చెప్పేస్తున్నాను, చెప్పండి. అదే సారీ, కానీ దీంట్లోనూ కొంత తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంతవరకు ఉన్నది తక్కువ వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద 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 కంపెనీస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ, యాపిల్ కంపెనీ ఉంది, మేము మీ ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ పెడదాం అనుకుంటున్నాం అన్నారు, మీరు పర్మిషన్ ఇస్తారా? ఎంత కాలం అది చేస్తారనేది ఫస్ట్ మన కాలం. ఫస్ట్ ఓకే, వాళ్ళకి షార్ట్ టైం 25 years. 25 years చేసిన తర్వాత వాళ్ళు ఇది చేసుకుని వెళ్ళిపోవాలి. సపోజ్ కంపెనీ పెడతాను అని వచ్చారు, ఇతర కంపెనీ యాపిల్ కంపెనీ పెట్టడానికి వచ్చారు. గవర్నమెంట్ ఏం డీల్ చేస్తారు సార్? ఓకే, ఇన్ని సంవత్సరాలకి మీరు చేస్తారండి, ఎంతమందికి జాబ్ ఇస్తారు, అంతే కదా. మన దగ్గర ఉన్నారు, పిల్లకాయలు ఉన్నారు, జాబ్కి చేస్తారు, తయారు చేస్తాం, ఇస్తాడు. అంత అయిపోయిన తర్వాత ప్రైవేట్ జాబ్ అవుద్ది కదా, అప్పుడు ఏది ప్రైవేట్ జాబ్ అవుద్ది కదా. అది ప్రైవేట్ జాబ్ అంటున్నారు. గవర్నమెంట్ డీలింగ్ దాంట్లో ఉంది, దాంట్లో గవర్నమెంట్ కంపల్సరీగా దాంట్లో కేసు ఆ కంపెనీ ఉండేటప్పుడు మీరు అందులోకి పంపించే వ్యక్తులు గవర్నమెంట్ వ్యక్తులు పంపిస్తారు. అసలు యాక్చువల్ గా అది కూడా చాలా కఠినమైనటువంటి దేని మీద వస్తారు, అర్థమైందా? చాలా కఠినమైన, చాలా ప్రొసీజర్ ప్రకారంగా వస్తారు. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు కారు, ఇక్కడ ప్రజలు ప్రైవేట్ కాదు, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు జీతం వాళ్ళు కంపెనీ పెట్టారు కూడా ఇస్తున్నారు కాబట్టి. కానీ వీళ్ళు మళ్ళీ గవర్నమెంట్ జాబే, రిజల్ట్ గవర్నమెంట్ జాబ్, అది మాత్రం ప్రైవేట్ కంపెనీ. అలా మీరు ప్లాన్ చేసుకున్నారు, అంతే, బాగుంది. అది వచ్చేసరికి రేపు పొద్దున నేను ఏమైపోతాడు, ఈ దగ్గర బతి మార్కు అక్కర్లే, ఏదో గవర్నమెంట్ జాబ్ హోల్డర్. మన దగ్గర కొంత ఉన్నాయి కాబట్టి ఆడొచ్చారు, వెళ్ళేసి ఉన్నారు, ఇచ్చేయండి, జీతం ఇస్తారు. ఈ కంపెనీ ఉన్నంత కాలం కంపెనీ ఉంటాడు, వచ్చేస్తాడు, గవర్నమెంట్ జాబ్ ఉంటది, వేరే జాబ్ లో మీరు మళ్ళీ పోస్టింగ్ చేస్తాం. ఇలా అయితే బయట కంపెనీలు వస్తాయంటారా? పక్కా వస్తాయి సార్, ఎందుకు రావు? కొంతకాలం వాళ్ళకు బెనిఫిట్ పొందుతాడు. మీరు సింపుల్ సార్ మెథడ్స్ అవి, అదంతా కూడా డీప్ గా ఆలోచన చేసుకుని ఏదో కూడా మనం ఏదో దాంట్లో కమిషన్ తీసుకుంటాం అంటే ఇది అవుతారు తప్ప, రియల్ గా వచ్చి పని చేసుకుని పోతాం సార్. ఇదిగో మాకు ఇవ్వండి, పిల్లకాయలు ఉండండి, తయారు చేసి ఇస్తాం, ఇదిగో గవర్నమెంట్ జాబ్ నండి, ఇది మీరు వాళ్ళకి ఇంత ఇవ్వాలా. ఇంకోటి కూడా చెప్తున్నా, చాలా చాలా నేను చెప్తున్నా, ప్రజలు కూడా నేను చెప్తున్నాను, ఈవెన్ రాష్ట్రపతి అయినా సరే 1,00,000 రూపాయల కంటే జీతం ఎక్కువ రాకూడదు, ఉండకూడదు. ఎందుకయ్యా 1,00,000 రూపాయలు? నాకేమో 10,000, నేనేదో బ్రతకాలా? 1,00,000 రూపాయలు ఎందుకు? అన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, అందరికీ ఒకటే జీతం ఉంటదంట. ఇది ఒకటే కాదు, దాని కారణాన్ని బట్టి 1,00,000 రూపాయలకి దాటకూడదు. ఎందుకు? ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, ఎవరు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ పరిస్థితి అన్ని కూడా మన దగ్గర వచ్చేస్తాయి సార్, వాళ్ళకి ఎవరికి ఉండవు, వాళ్ళు పని చేసుకోవాల్సిందే. నోటీస్ ఇచ్చేస్తాం, బాబు ఇప్పటి వరకు నువ్వు అనుభవించావు కాబట్టి ఇది హ్యాండ్ ఓవర్ చేస్తాయి, లేదా నీ మెయింటైన్ చేస్తానంటే ఇదిగో కథ. ఇంతే, 2 విషయాలు లేవు. భూమి జాతీయం అయిపోతుంటే మీరే ఎక్కడ సార్? జాతీయం అయిపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? కాదు కదా, నీ కుతూహలంగా ఉండేది పెట్టుకుంటాం, వీటికి రావద్దు కదా. ప్రజలు ఒప్పుకోరు సార్ దానికి. ప్రజలకు కావాల్సిందంటే నా భూమి ఇది నాకుందిరా, నేను కూడా ఉన్నవాడినే, నీదేంటి భూమి నాదంటే. అందరూ మూకుమ్మడిగా పని చేస్తాం, మూకుమ్మడిగా తింటాం, మూకుమ్మడిగా ఉంటాం. అందరికీ ఒకటే రూల్. నోటీస్ ఇచ్చేసి బాబు నువ్వు చేస్తావు. పేదవాడు డబ్బు సార్, ఇక్కడ పేదవాడు మాట ఎత్తకూడదు సార్, తప్పు. ఎవరు పేదవాడు, ఎవడు ఇక్కడ ధనవంతుడు, పేదవాడు తేడా లేదు, అందరూ ధనవంతులే. అంతే, అందరూ ధనవంతులే. తినడానికి తిండి ఉంటది, కట్టుకోవడానికి గుడ్డు ఉంటది, ఇల్లు ఉంటది, ఆడు పని చేసుకుంటాడు, వస్తాడు, అంతే అయిపోయి కథం.